అండి, ఫిజిక్స్ వాళ్ళ తెలుగు ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను మీ బొట్ని వాళ్ళ లక్ష్మీ సుప్రియ మీ ముందుకి వచ్చాను. మరి ఒక కొత్త లెసన్తో రెస్పిరేషన్ ప్లాంట్స్ పూర్తి చేసుకున్నాం కదా. ప్లాంట్ ఫిజియాలజీలో ఒక ఆఖరి లెసన్ ఉంది, అది ఏంటి అంటే ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అన్నమాట. ఈ లెసన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇట్ విల్ టేక్ us through the various stages of plant growth, okay, plant development, differentiations. అది కాకుండా ఇంకా అతి ముఖ్యమైనది ఏంటంటే ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్. అంటే మనం హార్మోన్స్ అని వేటినైతే అంటామో యాక్చువల్గా అది ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ అంటాము. ఈ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయి అనే విషయాలను మనము ఈ లెసన్ లో తెలుసుకుంటాము. ఈ లెసన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఓకే, చలో లెట్స్ బిగిన్ ద సెషన్ టుడే. సో ఈ రోజు మనం కవర్ చేయబోయే టాపిక్స్ ఏంటి అంటే ఇంట్రడక్షన్, ప్లాంట్ గ్రోత్ గురించి ప్రధానంగా మనం మాట్లాడుకుంటామండి. ఇంట్రడక్షన్ ఆఫ్ ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, ప్లాంట్ గ్రోత్ ఎలా జరుగుతుంది, దాన్ని ఎలా మెజర్ చేయొచ్చు, అండ్ ది ఫేజెస్ ఆఫ్ గ్రోత్, వీటన్నిటి గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాము. ఓకేనా? ఇప్పుడు మనందరికీ గ్రోత్ అంటే ఏంటో తెలుసు కదా. లివింగ్ వరల్డ్ నుంచి మనం చదువుతున్నాం గ్రోత్ అంటే ఏంటో. గ్రోత్ అనేది ప్రతి లివింగ్ ఆర్గానిజం చూపించే ఒక ఫండమెంటల్ క్యారెక్టర్, అవునా కాదా? గ్రోత్ అనేది ప్రతి లివింగ్ ఆర్గానిజం చూపించే ఒక ఫండమెంటల్ క్యారెక్టర్ అన్నమాట, ప్రాపర్టీ. కానీ ఈ గ్రోత్ అనేది ఏదైతే ఉందో దీన్ని మనము డిఫైనింగ్ ఫీచర్ ఆఫ్ ద లివింగ్ ఆర్గానిజమ్స్ అని అనడం లేదు. ఎందుకని? బికాస్ గ్రోత్ ఈజ్ ఆల్సో సీన్ ఇన్ నాన్ లివింగ్ కాబట్టి. గుర్తుంది కదా మీకు విషయం? యా. అయితే మొక్కల్లో గ్రోత్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు మొక్కల్లో గ్రోత్ అనేది ఇర్రివర్సిబుల్. ఎక్కడైనా కూడా గ్రోత్ అనేది ఇర్రివర్సిబుల్ అండ్ పర్మనెంట్. అంటే ఒకసారి గ్రోత్ అనేది జరిగితే మళ్ళీ అది వెనక్కిపోదు, రివర్స్ అవ్వదన్నమాట. సో గ్రోత్ ఈజ్ ఇర్రివర్సిబుల్ అండ్ పర్మనెంట్ అండ్ ఇట్ ఈస్ ఇంట్రిన్సిక్. ఇలా కూడా మనం అనొచ్చు. ఇంట్రిన్సిక్ లోపల నుంచి జరుగుతుంది. ఇంట్రిన్సిక్ గ్రోత్, రైట్? ఇట్ ఈస్ ఇర్రివర్సిబుల్ అండ్ ఇట్ ఈస్ పర్మనెంట్. ఇర్రివర్సిబుల్ అండ్ పర్మనెంట్. ఓకేనా? సో ఈ గ్రోత్ వల్ల, ఈ గ్రోత్ లో మనకి సైజ్ గానీ, షేప్ గానీ, వాల్యూమ్ గానీ, డ్రై మ్యాటర్ గానీ పెరుగుతుంది. గ్రోత్ వల్ల జరిగే చేంజెస్, మార్పులు ఏంటి అంటే ఒక మొక్కను చూసినట్టయితే ఆ గ్రోత్ వల్ల ఆ మొక్క సైజ్ పెరుగుతుంది, దాని షేప్, దాని ఇది ఆకారం మారుతుంది. వాల్యూమ్ అంటే సెల్ చూసుకుంటే మన సెల్ వాల్యూమ్ పెరుగుతుంది. అట్లానే డ్రై మ్యాటర్ అంటే వాటర్ కంటెంట్ లేకుండా ఉందని డ్రై మ్యాటర్ అంటాము. ఇవన్నీ కూడా చేంజెస్ జరుగుతాయి గ్రోత్ వల్ల. ఓకేనా? సో మనం ఈరోజు వాటి గురించి మాట్లాడుకోబోతున్నాము. డ్రై మ్యాటర్ ఎట్లా పెరుగుతుంది, ఇవన్నీ కూడా చూద్దాం. ఇప్పుడు మనకి టెక్స్ట్ బుక్ లో ఒక డయాగ్రామ్ ఇమేజ్ ఇచ్చాడండి. ఆ ఇమేజ్ ఏం చూపిస్తుందంటే ఒక అప్పుడే మొలకెత్తిన ఒక విత్తనం, సీడ్, జర్మినేటింగ్ సీడ్ ని చూస్తున్నాం ఇక్కడ. ఈ జర్మినేటింగ్ సీడ్ స్టేజెస్ చూడండి. ఇది ఒక బీన్ ది స్టేజెస్ ఆఫ్ ద సీడ్ జర్మినేషన్ ఇన్ బీన్ ఇచ్చాడు మనకి ఇక్కడ. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ కాటిలిడన్స్ ఏవైతే ఉన్నాయో అవి రెండు భూమి కన్నా పైకి వచ్చాయి, ఓకేనా? సో ఇక్కడ మనకి లీవ్స్ వచ్చాయి. సో లీవ్స్ వచ్చేదాకా మనకి కాటిలిడన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి ఫుడ్ ని సప్లై చేస్తాయి. సీడ్ లో ఉన్న కాటిలిడన్స్ రిజర్వ్ ఫుడ్ తో ఉంటాయి కాబట్టి ఈ మొక్క దాని ఆకులు తెచ్చుకొని దాని ఆకుల నుంచి ఫుడ్ తయారు చేసుకునే కెపాసిటీ వచ్చేదాకా ఈ కాటిలిడన్స్ మనకి ఫుడ్ సప్లై చేస్తాయి అన్నమాట. అయితే ఇక్కడ ఈ జర్మినేషన్ పద్ధతి ఏదైతే ఉందో మీరు చూసినట్టయితే ఈ కాటిలిడన్ ఏదైతే ఉందో అది సాయిల్ లోంచి ఇట్లా పొడుచుకొని పైకి వస్తుంది కాబట్టి ఇది ఎపీజియల్ జర్మినేషన్ అని అంటాం అన్నమాట. ఎపీజియల్ అంటే కొన్ని మొక్కల్లో కాటిలిడన్ భూమిలోంచి తన్నుకొని బయటకు వస్తుంది, అప్పుడు మనం దాన్ని ఎపీజియల్ అంటున్నాం. మరికొన్ని మొక్కల్లో కాటిలిడన్స్ లోపలే ఉంటాయి, భూమి లోపలే, బయటకు రావు, అది హైపోజియల్ జర్మినేషన్. మనకి టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన డయాగ్రామ్ బీన్ ప్లాంట్ ఇచ్చాడు. సో బీన్ ప్లాంట్ లో మనం ఎలాంటి సీడ్ జర్మినేషన్ చూస్తాము అని అంటే ఎపీజియల్ జర్మినేషన్ చూస్తాము అని మీరు చెప్పాల్సి ఉంటది. ఓకేనా? అర్థమవుతుంది కదండి? చూడండి చక్కగా ఇచ్చాడు. ఈ డయాగ్రామ్ చాలా బాగుంటుంది. ఇది హైపోకొటైల్, ఇదేమో ఎపికొటైల్. ఇట్లా చూసినట్టయితే హైపోకొటైల్ ఏమో ఇట్లా దీన్ని
వస్తుంది ఎపికోటైల్. కాటిలిడన్ పై భాగం అంతా కూడా షూట్ సిస్టమ్ అవుతుంది. అంతేనా? మనం అదే కదా నేర్చుకున్నాం. కాటిలిడన్ ఎంబ్రియోనల్ యాక్సిస్ పైకి ఏదైతే ఉందో అది ఎపికోటైల్ అవుతుంది. కాటిలిడన్ జాయింట్ నుంచి ఎంబ్రియోనల్ యాక్సిస్ కిందకి ఏదైతే ఉందో అది హైపోకోటైల్ అవుతుంది. ఎపికోటైల్ నుంచి షూట్ సిస్టమ్ వస్తుంది, హైపోకోటైల్ నుంచి మనకి రూట్ సిస్టమ్ వస్తుంది. కరెక్ట్. నెక్స్ట్ స్టేజెస్ ఆఫ్ గ్రోత్. మొక్క దశలు, రకరకాల దశలను చూసినట్టయితే మళ్ళీ ఇది ఒక కలర్ఫుల్ డయాగ్రామ్. ఇక్కడ సీడ్ జర్మినేషన్, సీడ్లింగ్, మళ్ళీ మనం చూసాం కదండి వెజిటేటివ్ ఫేజ్ అంటున్నాం. మీకు గుర్తుందా వెజిటేటివ్ ఫేజ్ అంటే ఏంటో? బిఫోర్ ఫ్లవరింగ్ అన్నమాట. ఇదంతా కూడా వెజిటేటివ్ ఫేజే. ఇక్కడ ఫ్లవరింగ్ ఫస్ట్ టైం ఆన్సెట్ అయింది అంటే ఇది రీప్రొడక్టివ్ ఫేజ్ లోకి అడుగుపెట్టింది. రీప్రొడక్టివ్ ఫేజ్ లోకి అడుగుపెట్టింది. ఓకేనా? సరే, ఇప్పుడు మనం గ్రోత్ గురించి ప్రధానంగా చూస్తున్నాం కదా. మొక్కలో గ్రోత్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది యానిమల్ తో పోల్చుకుంటే. మొక్కలో గ్రోత్ ఎందుకు డిఫరెంట్ గా ఉంటుంది అంటే ఇట్ ఈస్ ఓపెన్ టైప్ ఆఫ్ గ్రోత్ అండ్ ఇట్ ఈస్ ఇండిటర్మినేట్. ఓపెన్ టైప్, ఇండిటర్మినేట్. వీటి అర్థం తెలుసా మీకు? ఓపెన్ టైప్ ఆఫ్ గ్రోత్ అంటే త్రూ అవుట్ ద లైఫ్ టైం, త్రూ అవుట్ లైఫ్ టైం మనకి పెరుగుతూ ఉంటుంది గ్రోత్. మనం ఒక మందార మొక్కను చూసారనుకోండి, ఒక కొమ్మ విరిచిస్తే మళ్ళీ మరొక కొమ్మ వచ్చేస్తుంది. కానీ మనకు అలా కాదు కదా. ఒక చెయ్యో కాలు విరిగిందంటే ఇంత సంగతులు, మళ్ళీ కొత్త కాలు చెయ్యి రావు కదా. ఆ సగం అతుక్కున్న బోన్స్ తోనే మనం రెస్ట్ ఆఫ్ ద లైఫ్ సాగించాల్సి ఉంటుంది. సో ఓపెన్ టైప్ ఆఫ్ గ్రోత్ ఇస్ సీన్ ఇన్ ప్లాంట్స్ అంటే దే షో గ్రోత్ త్రూ అవుట్ దర్ లైఫ్ టైం. ఇంకొకటి ఇండిటర్మినేట్ గ్రోత్. ఇండిటర్మినేట్ అంటే అది ఎప్పుడు కూడా ఆ మెరిస్టమాటిక్ టిష్యూ ఉండడం వల్ల ఇదంతా జరుగుతుంది అనమాట. మెరిస్టమాటిక్ త్రూ అవుట్ ద లైఫ్ టైం జరుగుతుంది ఓపెన్ టైప్ ఆఫ్ గ్రోత్. అంటే మొక్కకి సైజ్ వైజ్ కూడా పెద్ద ఇష్యూ ఏమి ఉండదు, చాలా వరకు కూడా అట్లా పెరుగుతూనే ఉంటుంది అనమాట. గ్రోత్ ఈజ్ అ క్వాంటిటేటివ్ చేంజ్. గ్రోత్ అనేది క్లియర్ గా మనకు కనిపించే క్వాంటిటేటివ్ చేంజ్. ఇట్ అక్కర్స్ డ్యూ టు ఎక్సెస్ ఎనబాలిజం ఓవర్ కెటబాలిజం. అంటే ఇక్కడ ఒక మంచి సైంటిఫిక్ డెఫినేషన్ చెప్తున్నారు. మనం తిన్న తిండంతా మనం పనిచేయడానికి వాడిస్తే ఎనర్జీ అంతా వెళ్ళిపోతే, ఎక్స్ట్రా ఎనర్జీ లేకపోతే మన బాడీలో మజిల్ కానీ ప్రోటీన్ కానీ ఎలా బిల్డ్ చేసుకుంటాము? మనం బిల్డ్ చేసుకోలేం కదా. బోన్స్ కి మినరల్ సప్లై చేయాలి, మజిల్ కి ప్రోటీన్ సప్లై చేయాలి, అన్నిటికీ అన్ని సప్లై చేయాలి. అంటే మనం తిన్న ఫుడ్ మనకి న్యూట్రిషన్ ఇచ్చి శక్తినివ్వడమే కాకుండా కొంత ఎక్స్ట్రా ఫుడ్ మనకి బాడీకి అవసరం. ఆ ఎక్స్ట్రా ఫుడ్ మన బాడీని మెయింటెనెన్స్ కి ఉంచుకుంటుంది అనమాట. అంటే మనం డబ్బులు దాచుకున్నట్టు అట్లా. సో ఇక్కడ మీరు చూసినట్టయితే గ్రోత్ దేని వల్ల జరుగుతుంది అని అంటే అది ఒక 10 గ్రాముల షుగర్ తీసుకుంటే, షుగర్ తయారు చేసుకుంటే 5 గ్రాముల షుగర్ నుంచి ఎనర్జీ తెచ్చుకుంటది. మిగతా 5 గ్రాముల షుగర్ నుంచి అది దానికి కావాల్సిన పదార్థం సైటోప్లాజం అవ్వచ్చు, ప్రోటోప్లాజం అవ్వచ్చు, డిఎన్ఏ అవ్వచ్చు, ప్రోటీన్ అవ్వచ్చు, ఇవన్నీ తయారు చేసుకుంటది. ఎప్పుడైతే మెటీరియల్స్ తయారయ్యి దానికి మొక్కలో యాడ్ అవుతూ ఉన్నాయో ఆ మొక్క పెరుగుతూ ఉంటది అనమాట. ఓకేనా? సో ఎక్సెస్ ఆఫ్ ఎనబాలిజం ఓవర్ కెటబాలిజం అని చెప్తున్నాను అనమాట. ఇట్ లీడ్స్ టు అక్యూములేషన్ ఆఫ్ బయోమాస్ అండ్ డ్రై మ్యాటర్. వెయిట్ పెరగడం అంటే అర్థం ఏంటండి? వెయిట్ పెరగడం అంటే అర్థం ఏంటి? మనకి బాడీ లోపల మెటీరియల్ అట్లా చేరుతుంది, కొంచెం 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 చేరడం వల్ల మనం బరువు పెరుగుతాం అనమాట. ఓకేనా? నెక్స్ట్, సో ఇక్కడ గ్రోత్ అనేది 2 రకాలుగా ఉన్నాయి. ప్రైమరీ గ్రోత్, సెకండరీ గ్రోత్. మొక్కను చూసినట్టయితే మనకి మొక్క మొదటి దశలో వెజిటేటివ్ ఫేజ్ లో ఉన్నప్పుడు మొక్కలాగే ఉంటది కదా, చెట్టు అవ్వదు ఇంకా. అప్పుడు మెత్తగా ఉంటది, సాఫ్ట్ గా ఉంటది. అప్పుడు దాన్ని మనం ప్రైమరీ గ్రోత్ అని అంటున్నాం. మొక్క పుట్టినప్పటి నుంచి కొంతకాలం వరకు ఏ గ్రోత్ అయితే చూపిస్తుందో వుడ్ అనేది ఫామ్ అవ్వకుండా దాన్ని ప్రైమరీ గ్రోత్ అంటున్నాం అనమాట. ఈ ప్రైమరీ గ్రోత్ మనకి లెంత్ ఆఫ్ ద ప్లాంట్ యాక్సిస్ ఇంక్రీజ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ప్రైమరీ గ్రోత్ అనేది మనకి దేనికి హెల్ప్ చేస్తుంది? మొక్క ఎదుగుదలకి, పొడుగు పెరగడానికి మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. ఈ ప్రైమరీ గ్రోత్ వల్ల మనకి లీవ్స్ వస్తాయి, ఫ్లవర్స్ వస్తాయి, ఫ్రూట్స్ వస్తాయి. మొక్కలో మనకి ప్రైమరీ గ్రోత్ వల్ల మనకి మొక్క పొడుగు పెరుగుతుంది, ఆకులు పెరుగుతున్నాయి, ఆకులు వస్తాయి, పువ్వులు వస్తాయి, ఫలం కూడా వస్తుంది, ఫ్రూట్ కూడా వస్తుంది. అయితే రూట్స్ లో మనకి ప్రైమరీ గ్రోత్ ఎలా కనిపిస్తుంది అంటే రూట్ లో మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇట్లాగా ప్రైమరీ రూట్ వచ్చి, ఓకే, సెకండరీ రూట్స్ వచ్చి వాటికి మళ్ళీ ఇట్లా రూట్స్ వస్తూనే ఉంటాయి.
అది కాకుండా రూట్ హెయిర్స్, ఇవంతా కూడా ప్రైమరీ గ్రోత్ వల్ల జరిగేవే. గుర్తుపెట్టుకోండి, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద ప్రైమరీ గ్రోత్? మొక్క పొడుగవుతుంది, ఆకులు పువ్వులు ఫ్రూట్స్ వస్తున్నాయి. అది కాకుండా రూట్ లో అయితే డిఫరెంట్ ఆర్డర్స్ ఆఫ్ రూట్స్, ప్రైమరీ రూట్, సెకండరీ రూట్, లేటరల్ రూట్, రూట్ హెయిర్స్, ఇవన్నీ కూడా వస్తున్నాయి అన్నమాట. ఓకేనా? సో రూట్స్ డెవలప్ ద lateral roots, rootlets and root hairs. All this kind of growth comes under primary growth. All this comes under primary growth. మరి సెకండరీ గ్రోత్ లో ఏమొస్తుందండి? మొక్కలో మనం గ్రోత్ ని చూస్తే ప్రైమరీ సెకండరీ అంటున్నాం కదా, ప్రైమరీలో ఇవన్నీ వచ్చేస్తే సెకండరీ గ్రోత్ లో ఏమొస్తుంది అంటారు? సెకండరీ గ్రోత్ అనే దాంట్లో మనకి మొక్క తాలూకా వెడల్పు పెరుగుతుంది, మొక్క తాలూకా డయామీటర్ పెరుగుతుంది. ఓకే, ఇప్పుడు మీరున్నారనుకోండి, మీది ప్రైమరీ గ్రోత్ అయిపోయినట్టే సెకండరీ గ్రోత్ స్టార్ట్ అయింది. మేమున్నాం అనుకోండి, బాగా సెకండరీ గ్రోత్ వచ్చి వైశాల్యం పెరిగి చుట్టూ ఇట్లా ఉన్నాం అనమాట. ఓకేనా? అది సెకండరీ గ్రోత్ అనేది మనం ఎక్కడ చూస్తాము అంటే డైకాట్స్ మరియు జిమ్నోస్పెర్మ్స్ లో మాత్రమే చూస్తాము. గుర్తుపెట్టుకోవాలి, ఏ గ్రూప్ ఆఫ్ యాంజియోస్పెర్మ్స్ లో, ఏ గ్రూప్ ఆఫ్ ప్లాంట్స్ లో మనం సెకండరీ గ్రోత్ అనేది చూస్తాము అంటే యాంజియోస్పెర్మ్స్ లో అయితే డైకాట్స్ లో చూస్తాము, మరొక గ్రూప్ జిమ్నోస్పెర్మ్స్ లో కూడా మనము చూస్తాము. ఓకేనా? రైట్. నెక్స్ట్, ఈ సెకండరీ గ్రోత్ వల్ల ఏం పెరుగుతుంది అంటే మొక్క తాలూకా వైశాల్యం పెరుగుతుంది. ఇలాగా చెట్టు తాలూకా వైశాల్యం పెరుగుతుంది. అలా వైశాల్యం పెరిగినప్పుడు మనకి ఇక్కడ యాన్యువల్ రింగ్స్ అనేవి ఫామ్ అవుతాయి. మీరు ఎప్పుడైనా ఒక చెట్టు నరికిన చెట్టుని చూసినట్టయితే మీకు యాన్యువల్ రింగ్స్ చాలా క్లియర్ గా కనిపిస్తూ ఉంటాయి. ఇట్లా రింగ్ వస్తుంది కదా, అదంతా కూడా వైశాల్యం పెరిగింది. దేని వల్ల వచ్చిందండి? సెకండరీ గ్రోత్ వల్ల వస్తుంది. ఓకేనా? అండ్ ఈ సెకండరీ గ్రోత్ అనేది లేటరల్ మెరిస్టమ్ వల్ల వస్తుంది. సెకండరీ గ్రోత్ అనేది దేని వల్ల వస్తుంది? లేటరల్ మెరిస్టమ్ వల్ల వస్తుంది. మెరిస్టమ్ దాని రకాలు మనం అనాటమీలో చదువుకున్నాం కదా, గుర్తుందా? టైప్స్ ఆఫ్ మెరిస్టమ్స్. యా, సో లేటరల్ మెరిస్టమ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ సెకండరీ గ్రోత్. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మొక్కలో మనకి ప్రైమరీ గ్రోత్ వస్తుంది మామూలుగా రూట్ ఎపికల్ మెరిస్టమ్, షూట్ ఎపికల్ మెరిస్టమ్ వల్ల వస్తుంది, మొక్క లేతగా ఉంటుంది. అట్లా సెకండరీ గ్రోత్ వచ్చేసరికి మాత్రం లేటరల్ మెరిస్టమ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ సెకండరీ గ్రోత్. లేటరల్ మెరిస్టమ్, దీన్నే సిలిండ్రికల్ మెరిస్టమ్ అని కూడా అంటారు. ఎందుకని? దీనివల్ల వైశాల్యం పెరుగుతుంది కాబట్టి సిలిండ్రికల్ మెరిస్టమ్ అని కూడా దీన్ని అంటారు. ఓకే, సో ఇది కాకుండా ఇంకేంటి చూసారా? ఇక్కడ మొక్క ఎలా ఉందో, ఇది ప్రైమరీ గ్రోత్ స్టేజ్ లో ఉంది, ఇది సెకండరీ గ్రోత్ లో. ఇది ప్రైమరీ గ్రోత్, ఇది మాత్రం సెకండరీ గ్రోత్ లో ఉంది. క్లియర్? సెకండరీ గ్రోత్ వల్ల మనకి వుడ్ అనేది ఫామ్ అవుతుంది. సెకండరీ గ్రోత్ వల్ల మనకి వుడ్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్, సో ఈ మొక్కలో మనకి ఫేజెస్ ఉంటాయి చూడండి. మొక్కలో మనకి ఫేజెస్ అంటే ప్లాంట్ లైఫ్ సైకిల్ చూసినట్టయితే మనకి దాంట్లో డిఫరెంట్ ఫేజెస్ ఉంటాయి. గ్రోత్ ఫేజెస్ అంటున్నాం వీటిని. ఫేజెస్ ఆఫ్ గ్రోత్, ఫేజెస్ ఆఫ్ గ్రోత్. ఆ ఫేజెస్ లో మనకి ఫస్ట్ వచ్చేది వెజిటేటివ్ గ్రోత్ ఫేజ్. వెజిటేటివ్ గ్రోత్ ఫేజ్ అంటే మనకి ఇలాగా మనకి అదేంటది సీడ్, విత్తనం మొలకెత్తినప్పటి నుంచి ఫ్లవర్ వచ్చే వరకు జరిగే మధ్య దశని మనం వెజిటేటివ్ ఫేజ్ అంటున్నాము. ఎక్కడి నుంచి ఎక్కడి వరకండి? విత్తనం ఏదైతే ఉందో ఆ విత్తనం మొలకెత్తిన దగ్గర నుంచి మళ్ళీ ఆ మొక్క పుష్పించే వరకు, పుష్పించక ముందు వరకు కరెక్ట్ గా చెప్పాలంటే బద్దుంది ఇంకా పువ్వు రాలేదు, ఇంతవరకు దీన్ని మనము వెజిటేటివ్ ఫేజ్ అని చెప్తున్నాము. ఓకేనా? ఈ వెజిటేటివ్ ఫేజ్ లో మనకి కొత్తగా ఆకులు అనేవి వస్తాయి. ఓకే, స్టెమ్ ఏదైతే ఉందో దాని పొడుగు పెరుగుతుంది, ఇంకా రూట్స్ అనేవి డెవలప్ అవుతాయి. వెజిటేటివ్ గ్రోత్ ఫేజ్ లో జరిగే యాక్టివిటీస్, గ్రోత్ ఫేజెస్ ఏంటి? గ్రోత్ ఏంటి అంటే ఆకులు కొత్త వస్తాయి, స్టెమ్ సాగుతుంది, పొడుగవుతుంది, రూట్స్ కూడా అన్ని ప్రొడ్యూస్ చేస్తుంది అన్నమాట. ఈ వెజిటేటివ్ ఫేజ్ లో మనకి ఫోటోసింథసిస్ జరుగుతుంది. మొక్క తాలూకా బరువు మాస్ మాత్రం పెరుగుతుంది, బయోమాస్ అయితే పెరుగుతుంది మొక్కకి, రీప్రొడక్షన్ కి ఇంకా పోలేదన్నమాట. ఓకేనా? అది వెజిటేటివ్ ఫేజ్ తాలూకా లక్షణాలు. నెక్స్ట్ వచ్చేసరికి ఎప్పుడైతే పువ్వు వచ్చిందో ఇది రిప్రొడక్టివ్ గ్రోత్ ఫేజ్ లోకి ఎంటర్ అయిపోయిందని అర్థం. రిప్రొడక్టివ్ గ్రోత్ ఫేజ్ లో ఎప్పుడైతే వెళ్ళిందో ఫ్రూట్ ఫార్మేషన్, సీడ్ ఫార్మేషన్ మనకి జరిగిపోతాయి. ఒకసారి పువ్వు వచ్చింది అంటే మనకి అక్కడ నుంచి
పాలినేషన్, ఫ్రూట్ సీడ్ ఫార్మేషన్ ఇవన్నీ జరిగిపోతాయి. ఈ పువ్వు ఏదైతే ఉందో ఫ్లవర్ అవ్వచ్చు, ఫ్రూట్ అవ్వచ్చు, సీడ్ అవ్వచ్చు, ఇదంతా కూడా నాన్ ఫోటోసింథటిక్ ఫేజ్ అని దీన్ని అంటారు. నాన్ ఫోటోసింథటిక్ ఫేజ్ అని దీన్ని మనము అనొచ్చు. ఓకే, ఎందుకంటే ఈ భాగాలు ఏవైతే ఉన్నాయో పువ్వు అవ్వచ్చు, లేకపోతే పండు అవ్వచ్చు, లేకపోతే ఈ విత్తనం అవ్వచ్చు, ఇవేవి కూడా మనకి ఫోటోసింథసిస్ చేయగలిగేవి కాదు. అవునా కదా? ఇవి చెయ్యి ఫోటోసింథసిస్. దే ఆల్వేస్ ఫాలో ద వెజిటేటివ్ గ్రోత్. నెక్స్ట్, ఇప్పుడు మొక్క పెరుగుతున్నప్పుడు ప్రైమరీ గ్రోత్, సెకండరీ గ్రోత్. ప్రైమరీ గ్రోత్ లో ఏం పెరుగుతుంది, సెకండరీ గ్రోత్ లో ఏం పెరుగుతుందో చూసాము. అలాగే మొక్క లైఫ్ సైకిల్లో వెజిటేటివ్ ఫేజ్ ఉంటుంది, రిప్రొడక్టివ్ ఫేజ్ ఉంటుంది, అవి కూడా మనం చూసాము. ఇప్పుడు మూడోది ఏంటి అంటే డెవలప్మెంట్. గ్రోత్, డిఫరెన్సియేషన్ కలిపితే డెవలప్మెంట్. ఎప్పుడైనా కూడా గ్రోత్ కి ముఖ్యంగా మనకి మైటోసిస్ జరుగుతుంది. ఇక్కడ ఒక జనరల్ విషయం మనం చెప్పుకుంటాము, అదేంటి అంటే అన్ని జీవులు, ఆల్ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ ఆర్ డెవలపింగ్ ఫ్రమ్ అ సింగిల్ సెల్డ్ స్ట్రక్చర్. అదేంటిది? జైగోట్. అవునా కాదా? అన్ని మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్, మీరు నాతో సహా అందరం కూడా మనము ఒక సింగిల్ సెల్ నుంచి డెవలప్ అయిన వాళ్ళమే. ఎలా వచ్చాము అంటే జైగోట్ లో మనకి ముఖ్యంగా సెల్ డివిజన్ అనేది జరుగుతుంది. సెల్ డివిజన్ జరగడం వల్ల ఏ సెల్ డివిజన్ జరుగుతుందండి? మైటాటిక్ సెల్ డివిజన్. ఈ మైటాటిక్ సెల్ డివిజన్ జరగడం వల్ల మనకి ఎంబ్రియో అనేది ఫామ్ అవుతుంది, మాస్ ఆఫ్ సెల్స్ ఫామ్ అవుతాయి. అవునా కాదా? ఈ మాస్ ఆఫ్ సెల్స్ ఫామ్ అవుతాయి, దీన్ని మనం ఎంబ్రియో అంటున్నాం. సో ఒకసారి మాస్ ఆఫ్ సెల్స్ ఫామ్ అయితే సెల్ నంబర్ ఇంక్రీజ్ అవుతుంది, కానీ టిష్యూస్ ఫామ్ అవ్వాలి కదా మనకి. సో సెల్ డివిజన్ తర్వాత నెక్స్ట్ ఫాలో అప్ లో ఏమవుతుంది? ఈ గ్రూప్ ఆఫ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా డిఫరెన్సియేషన్ అండర్గో అవుతాయి. డిఫరెన్సియేషన్ అనేది జరుగుతుంది అనమాట. అంటే ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఒకే రకంగా ఉన్నాయి, హోమోజీనియస్ గా. వీటికి ఒక స్పెషల్ ఫంక్షన్ అంటూ ఏమీ లేదు ఇంతవరకు. డిఫరెన్సియేషన్ జరిగినప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ సెల్స్ ఇలా బయట లేయర్ అంతా నువ్వు స్కిన్ గా మారు అని చెప్తుంది అనమాట, లోపల మిడిల్ లేయర్ అంతా కూడా నువ్వు ఇంకేదో టిష్యూగా మారు అని చెప్తుంది అనమాట. మళ్ళీ మధ్యలో ఉన్న టిష్యూ అంతా ఇంకేదో కింద మారుతుంది అనమాట. ఇది ఒక ఎక్స్ అనే టిష్యూ అవుతుంది, ఇది ఒక వై అనే టిష్యూ అవుతుంది, ఇది ఒక జెడ్ అనే టిష్యూ అవుతుంది. అంటే ఇది ఎపిడెర్మిస్ అవ్వచ్చు, ఇది కార్టెక్స్ అవ్వచ్చు, ఇది వాస్కులర్ బండిల్స్ కింద డిఫరెన్సియేషన్ జరుగుతుంది. డిఫరెన్సియేషన్ లో మనకి ముఖ్యంగా డిఫరెన్స్ ఏంటి కనిపిస్తుంది అంటే ఇక్కడ ఈ సెల్స్ అన్నిటికీ ఫంక్షన్ ఏం లేదు, బట్ ఇక్కడికి వచ్చేసరికి స్పెషలైజ్డ్ ఇన్ ఫంక్షన్, దాన్ని డిఫరెన్సియేషన్ అని అంటారనమాట. ఆ ఫంక్షన్ కి తగినట్టు అది మాడిఫై అయిపోతుంది. అప్పుడు ఈ సెల్స్ మళ్ళీ అన్ని రకరకాలుగా కనిపిస్తాయి, పారెన్కైమా, కోలెన్కైమా, స్క్లెరెన్కైమా ఇలా. సో ఒకసారి మొక్క ఎంబ్రియో ఫామ్ అయిన తర్వాత ఎనీ మల్టీసెల్యులర్ ఆర్గానిజం ప్లాంట్ కూడా వర్తిస్తుంది. ఆ జైగోట్ అనేది సెల్ డివిజన్ చేస్తుంది ఫస్ట్ లో. సెల్ డివిజన్ తర్వాత మాస్ ఆఫ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో దే అండర్గో డిఫరెన్సియేషన్, దే విల్ అక్వైర్ స్పెషల్ ప్రాపర్టీస్, స్పెషల్ ఫంక్షన్స్ వస్తాయి దానికి. ఓకే, అప్పుడు అది టిష్యూస్ ని, ఆర్గాన్స్ ని అన్నిటిని ఫామ్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఈ గ్రోత్ విచ్ ఇస్ ఇన్వాల్వింగ్ ద సెల్ డివిజన్, మైటోటిక్ సెల్ డివిజన్ వల్ల గ్రోత్ అవుతుంది. ఏదైతే ఉందో ఈ గ్రోత్ ని, డిఫరెన్సియేషన్ ని టుగెదర్ ఈస్ కాల్డ్ as డెవలప్మెంట్. గ్రోత్ అండ్ డిఫరెన్సియేషన్ టుగెదర్ ఈస్ కాల్డ్ as డెవలప్మెంట్. ఈ డెవలప్మెంట్ అనేది మనకి మొక్కలోని ఉన్న కెమికల్స్ ఏవైతే ఉన్నాయో, జెనెటిక్స్, హార్మోన్స్, ఈ రెండు ప్రభావితం చేస్తాయి. అది కాకుండా బయట నుంచి లైట్, టెంపరేచర్, ఎంత న్యూట్రిషన్ వెళ్తుంది, ఇది కూడా డెవలప్మెంట్ ని ప్రభావితం చేస్తుంది. అంటే ఒక మొక్క ఎంత హెల్దీగా పెరుగుతుంది అనేది దాని లోపల ఉన్న జీన్స్, దాని లోపల ఉన్న ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ ప్రభావితం చేస్తాయి చాలా వరకు. అది కాకుండా దానికి ఎంత లైట్ అందుతుంది, ఎంత సాయిల్ న్యూట్రియంట్స్ ఇవ్వగలుగుతుంది, ఎంత నీరు అందుతుంది, ఇవి ఎక్స్ట్రిన్సిక్ ఫ్యాక్టర్స్. సో ఇంటర్నల్ ఫ్యాక్టర్స్, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ రెండు కలిపి ప్రభావితం చేస్తాయి ఒక మొక్క డెవలప్మెంట్ ని అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూసినట్టయితే డెవలప్మెంట్ ఇన్ ప్లాంట్స్ దేనివల్ల జరుగుతుంది? సెల్ డివిజన్. మనం ఆల్రెడీ చూసాం. ఇది ఇంక్రీజ్ ఇన్ ద సెల్ నంబర్, సెల్ ఎన్లార్జ్మెంట్. అంటే ఒక సెల్ ఉంది, డివైడ్ అయింది, అంటే సెల్ డివిజన్ జరుగుతుంది. సెల్ డివిజన్ ఒకటే జరుగుతుందా? ఈ డివైడ్ అయిన సెల్ ఏదైతే ఉందో అది ఏం చేస్తుందండి? అది మళ్ళీ ఎన్లార్జ్ అవుతుంది, సైజ్ పెరుగుతుంది, సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. సైజ్ ఇంక్రీజ్ అయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ లో ఏం చేస్తుంది? ఇదే సెల్ స్పెషల్ ఫంక్షన్ ని అక్వైర్ చేసుకుంటుంది, అంటే డిఫరెన్సియేషన్ జరుగుతుంది.
ఏం జరుగుతుంది ఇక్కడ? సెల్ ఈజ్ డిఫరెన్షియేటెడ్, ఇట్ ఈస్ గెట్టింగ్ సమ్ స్పెషల్ ఫంక్షన్. అవునా కాదా? సో ఇక్కడ వరకు ఫస్ట్ స్టేజ్ లో సెల్ డివిజన్ జరిగింది, సెకండ్ స్టేజ్ లో ఇంక్రీజ్ ఇన్ సైజ్ జరిగింది, మూడో దశలో మనకి డిఫరెన్సియేషన్ అనేది జరిగింది అన్నమాట. ఈ విధంగా ప్రతి సెల్ ఈ స్టేజెస్ అన్ని అండర్గో అవుతుంది. ప్రతి సెల్ ఈ స్టేజెస్ అన్ని అండర్గో అయితేనే మనకి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. సో గ్రోత్ అండ్ డిఫరెన్సియేషన్ టుగెదర్ లీడ్స్ టు డెవలప్మెంట్ ఆఫ్ ద సెల్. డిఫరెన్సియేషన్ జరగడం వల్ల మనకి ఏమొస్తాయి? టిష్యూస్ అనేవి వస్తాయి. ప్లాంట్ లో ఉన్న టిష్యూస్ ఏంటండి? పారెన్కైమా, కోలెన్కైమా, స్క్లెరెన్కైమా, ఇవే కదా సింపుల్ టిష్యూస్ అయితే. కోలెన్కైమా, స్క్లెరెన్కైమా. ఇవి కాకుండా ఇంకేమున్నాయండి? కాంప్లెక్స్ టిష్యూస్ అయితే జైలమ్, ఫ్లోయమ్ ఉన్నాయి. అవునా కాదా? ఈ టిష్యూస్ అన్ని ఫార్మ్ అయిపోయి అన్నమాట. ఇవన్నీ ఒకప్పుడు ఒకే సెల్ నుంచి వచ్చినవే. ఓకే, సో ఇలా టిష్యూస్ ఫార్మ్ అవుతాయి. ఈ టిష్యూస్ అన్ని నెక్స్ట్ లెవెల్లో ఏమవుతాయండి? టిష్యూస్ విల్ ఫార్మ్ ద ఆర్గన్స్. స్టెమ్, రూట్ ఫార్మ్ అవుతాయి. స్టెమ్ మరియు రూట్ ని ఫార్మ్ చేసుకుంటాయి. అట్లాగా మనకి రూట్ సిస్టమ్ వస్తుంది, షూట్ సిస్టమ్ వస్తుంది. ప్లాంట్ లో మనకి ఆర్గన్ సిస్టమ్ వరకు ఉంటది. అవును కదా? చలో, సో డెవలప్మెంట్ ఇన్ ప్లాంట్స్ మనం బేసిక్స్ చూస్తున్నాం ఇవన్నీ. నెక్స్ట్ చూసినట్టయితే మెకానిజం ఆఫ్ గ్రోత్. గ్రోత్ మెకానిజం ఎలా ఉంటుంది? సేమ్ సెల్ డివిజన్, డివైడ్ అయిన సెల్ ఎలాంగేట్ అవడం, సైజ్ పెద్దదవడం, సైజ్ పెద్దయిన తర్వాత డిఫరెన్షియేషన్ జరగడం. ఈ 3 స్టెప్స్ ఖచ్చితంగా మనకి ప్రతి ప్లాంట్ సెల్ లోని మనం చూడాల్సిందే. ఫార్మేషన్ ఆఫ్ న్యూ సెల్స్, ఎక్స్పాన్షన్ ఆఫ్ ద సైజ్ ఇన్ ద సెల్, ఓవరాల్ టిష్యూ గ్రోత్. క్లియర్? చలో, ప్లాంట్ గ్రోత్ జనరల్ గా ఇండిటర్మినేట్. ఎందుకు ఇండిటర్మినేట్? వై ఇట్ కెన్ గ్రో త్రూ అవుట్ ద లైఫ్ టైమ్, why you cannot stop it. Okay, plant growth compared to animal cells is unique. Compared to animal cells it is unique. It is retaining the capacity for division, unlimited growth throughout the lifetime. Life anta unlimited గా గ్రో అయ్యే కెపాసిటీ ఉంది. అన్లిమిటెడ్ గ్రోత్ అంటే సైజ్ కాదండి, దాని సెల్స్ ని ఎప్పటికప్పుడు రీప్లేస్ చేసుకోగలదు. ఓపెన్ టైప్ ఆఫ్ గ్రోత్ అంటే ఇఫ్ ఇట్ ఈస్ గ్రోయింగ్ త్రూ అవుట్ దర్ లైఫ్ టైమ్. ఓకేనా? ఇండిటర్మినేట్ గ్రోత్, ఓపెన్ టైప్ ఆఫ్ గ్రోత్. ఎందుకు? ఏం టిష్యూ ఉంది మనలో లేనిది? మొక్క దగ్గర ఏముంది అంటే మెరిస్టమ్స్. మనలో లేనిది మొక్క దగ్గర ఏముంది అంటే మెరిస్టమాటిక్ టిష్యూ. అసలు ఈ మెరిస్టమ్ అంటే ఏంటండి? ద టిష్యూ ఇన్ విచ్ ఎవ్రీ సెల్ ఇస్ కేపబుల్ ఆఫ్ డివైడింగ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. మళ్ళీ డివైడ్ అవుతూ ఉండగలిగే కెపాసిటీ ఏ టిష్యూకి అయితే ఉందో దాన్నే మనం మెరిస్టమాటిక్ టిష్యూ అంటున్నాం అన్నమాట. ఓకేనా? సో యాక్టివ్లీ డివైడింగ్ సెల్స్ ఉంటాయి ఇందులో. ఈ మెరిస్టమాటిక్ సెల్స్ లో దే హ్యావ్ ద కెపాసిటీ టు డివైడ్ అండ్ సెల్ఫ్ పెర్పెచుయేట్. సెల్ఫ్ పెర్పెచుయేట్ అంటే వాటిని అవే సప్లై చేసుకుంటూ ఉంటాయి. ఎప్పుడు దాని స్టాక్ అయిపోదు అనమాట, ఎప్పుడు ఉంటది. సెల్ఫ్ పెర్పెచుయేషన్. ఓకే, టోటిపోటెన్సీ ఇట్లా కూడా అంటారు దీన్ని. ద సెల్ ఫార్మ్ ఫ్రమ్ ద మెరిస్టమ్ will soon lose the capacity of division and these cells will make up the plant body. మనం ఇంతసేపు మాట్లాడుకున్నది అదే. ప్లాంట్ బాడీలో మనకి తీసుకున్నట్టయితే ఈ డయాగ్రామ్ ని మనం చూద్దాం ఒకసారి. ఇక్కడ ఈ డయాగ్రామ్ చూడండి. ప్లాంట్ బాడీని ఎప్పుడు ఇలా ఈ విధంగా రిప్రజెంట్ చేసుకుంటాము మనము. ఇది సైంటిఫిక్ గా కరెక్ట్. ప్లాంట్ బాడీ ఇట్లా లాంగ్ గా ఉంది కదా, మీరు చూస్తే ఇక్కడ దానికి మెరిస్టమాటిక్ టిష్యూ దాచుకుంది. ఇక్కడ దాన్ని షూట్ ఎపికల్ మెరిస్టమ్ అంటున్నాం, SAM. అదే రూట్ దగ్గరికి వస్తే ఇక్కడ కూడా ఒక మెరిస్టమాటిక్ టిష్యూ ఉంది, దీన్ని RAM అంటున్నాం, ర్యామ్ అండ్ శామ్ అంటున్నాం అనమాట. షూట్ ఎపికల్ మెరిస్టమ్ అండ్ రూట్ ఎపికల్ మెరిస్టమ్. ఇది కాకుండా మనకి నోడల్ పాయింట్స్ దగ్గర కూడా కొంచెం మెరిస్టమాటిక్ టిష్యూ ఉంటుంది. ఓకేనా? సో ఈ మెరిస్టమాటిక్ టిష్యూ ఏదైతే ఉందో దీనికి ఎల్లవేళలా డివిజన్ కెపాసిటీ ఉంటుంది. అది కాకుండా దాని సెల్స్ ని అదే ఎప్పటికప్పుడు తెచ్చుకుంటుంటది. సెల్ఫ్ పెర్పెచుయేషన్ అంటారు దాన్ని. ఓకేనా? సో ఈ మధ్యలో మనకి వాస్కులర్ టిష్యూ ఉంది. మధ్యలో ఏమైతే ఉందో ఇది వాస్కులర్ టిష్యూ. ఈ సిలిండర్ ఉంది కదా, సిలిండర్ లాగా ఇట్లాగా డాటెడ్ లైన్స్ ఇచ్చాడు, అది వాస్కులర్ టిష్యూ. సో ఇది ఎపిడర్మల్ టిష్యూ, పైన ఉన్న సెల్స్ ఇవి. ఈ వాస్కులర్ టిష్యూకి ఎపిడర్మిస్ కి మధ్యలో ఉన్నది ఏంటండి? కార్టెక్స్ అవుతుంది.
అది కార్టెక్స్ అవుతుంది. సో మొత్తం ప్రధానంగా 3 లేయర్స్ లో ఉంటాయి. అవుటర్ మోస్ట్ లేయర్ ఎపిడర్మిస్, సెంట్రల్ లేయర్ అంతా కూడా వాస్కులర్ టిష్యూ. ఈ వాస్కులర్ టిష్యూకి ఎపిడర్మిస్ కి మధ్యలో ఏదైతే ఉందో అదంతా కూడా మనకి కార్టికల్ సెల్స్ ఉంటాయి. ఓకే, అయితే ఈ ప్లాంట్ బాడీలో మనము మెరిస్టమాటిక్ టిష్యూని ఇక్కడ షూట్ టిప్ దగ్గర చూస్తాము, రూట్ టిప్ దగ్గర చూస్తాము. ఈ మెరిస్టమాటిక్ టిష్యూ ఇలా ఉండడం వల్ల మొక్క ఎప్పుడు జీవితాంతో అది పెరుగుతూ ఉండే దానికి ఆ లక్షణము వస్తుంది అన్నమాట. ఓపెన్ టైప్ ఆఫ్ గ్రోత్ అని మనము చెప్తున్నాము. ఓకేనా? సో ఇప్పుడు ఓపెన్ ఫార్మ్ ఆఫ్ గ్రోత్, ఇండిటర్మినేట్ గ్రోత్ మరి ఒకసారి ఇచ్చాడు ఇక్కడ. న్యూ సెల్స్ ఆర్ కంటిన్యూస్లీ యాడెడ్ టు డ్యూ టు మెరిస్టమాటిక్ యాక్టివిటీ. This is called as indeterminate growth. Meristems are the regions of active cell division. So మనం ఇక్కడ ఈ ఓపెన్ టైప్ ఆఫ్ గ్రోత్ ని డిఫైన్ చేసుకోవాలి, ఇండిటర్మినేట్ ని కూడా డిఫైన్ చేసుకోవాలి. ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. ఇండిటర్మినేట్ గ్రోత్ అంటే త్రూ అవుట్ ద లైఫ్ టైం, అంతా పెరుగుతాయి. సో అది ఇండిటర్మినేట్ గ్రోత్. ఓపెన్ టైప్ ఆఫ్ గ్రోత్ ఏంటంటే న్యూ సెల్స్ ఆర్ యాడెడ్ కంటిన్యూస్లీ, న్యూ సెల్స్ విల్ బి యాడెడ్ త్రూ అవుట్ ద లైఫ్ టైం. అంటే సెల్ లెవెల్లో అయితే ఓపెన్ టైప్ అంటున్నాము, అలా మొత్తం ప్లాంట్ గురించి మాట్లాడుకుంటే ఇండిటర్మినేట్ అని వాడుతున్నాం అనమాట. ఇది దేని వల్ల సాధ్యము అంటే మెరిస్టమాటిక్ టిష్యూ వల్ల సాధ్యం. ఇలాంటి మెరిస్టమాటిక్ టిష్యూ ఏదైతే ఉందో ఇది మనకి ఎపికల్ మెరిస్టము ఇంకా లేటరల్ మెరిస్టమ్స్ అని 2 రకాల మెరిస్టమ్స్ ఉంటాయి. మనం ఇందాక చూసాం కదండి ప్లాంట్ బాడీలో, ఎక్కడ మనకి ప్లాంట్ బాడీలో ఇక్కడ ఏవైతే ఉన్నాయో, ఎండ్స్ లో ఏవైతే ఉన్నాయో, ఇక్కడున్న మెరిస్టమ్ ఇక్కడున్న మెరిస్టమ్ ని మనము ఎపికల్ మెరిస్టమ్ అని అంటున్నాము. ఎపికల్ మెరిస్టమ్ అని అంటున్నాము. అలా కాకుండా ఈ సైడ్స్ లో ఏదైతే ఉంటుందో ఇది లేటరల్ మెరిస్టమ్. ఎపికల్ మెరిస్టమ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ టైప్ ఆఫ్ గ్రోత్? ప్రైమరీ గ్రోత్. గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ. ఎపికల్ మెరిస్టమ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రైమరీ గ్రోత్. క్లియర్? It is located at the root and the shoot tips. It is responsible for elongation of the plant axis. ఒక మొక్క పొడుగు, లెంత్ ఆఫ్ ద ప్లాంట్ దేని వల్ల పెరుగుతుంది అంటే మనం ఏ మెరిస్టమ్ చెప్పాలి? ఎపికల్ మెరిస్టమ్ వల్ల అవుతుంది అని చెప్పాలి. లేటరల్ మెరిస్టమ్ వల్ల సెకండరీ గ్రోత్ వస్తుంది, ఇది మనం ఆల్రెడీ చూసాము. లేటరల్ మెరిస్టమ్స్ కి ఎగ్జాంపుల్స్ వాస్కులర్ కేంద్రియం, కార్క్ కేంద్రియం. గుర్తుపెట్టుకోవాలి మీరు. 2 రకాల టిష్యూస్ ఉన్నాయి ఇక్కడ. 2 types of cambia here. వాస్కులర్ కేంద్రియం, కార్క్ కేంద్రియం అనే 2 కేంద్రియము ఎగ్జాంపుల్స్ ఆఫ్ లేటరల్ మెరిస్టమ్. దీనివల్ల మొక్క తాలూకా వైశాల్యం పెరుగుతుంది, విడ్త్ పెరుగుతుంది. ఇది మనకి డైకాటో జిమ్నోస్పెర్మ్స్ లో మాత్రమే మనకి కనిపిస్తుంది కదా. సో ఇక్కడ చూడండి టేబులర్ ఫామ్ లో పెట్టాము. టైప్ ఆఫ్ గ్రోత్, విచ్ మెరిస్టమ్ ఇస్ రెస్పాన్సిబుల్, దానివల్ల వచ్చిన ఎఫెక్ట్ ఏంటి, ఇది ఎక్కడ చూస్తాము. ఈ 4 విషయాల మీద మనం జస్ట్ ఒక చిన్న టేబుల్ వేసుకున్నాము. ఇలాంటి టేబుల్స్ వేసుకోవడం వల్ల మనకి చాలా చాలా ఉపయోగము. సెకండరీ గ్రోత్ అనేది మనకి డైకాట్ మరియు జిమ్నోస్పెర్మ్ లో మాత్రమే కనిపిస్తుంది. అర్థమవుతుందా? ఓకే, ఇప్పుడు మనము సెల్యులర్ లెవెల్లో గ్రోత్ చూసాం అనుకోండి. ఒక సెల్ లో గ్రోత్ ని ఎలా డిఫైన్ చేస్తాము? నంబర్ అయితే చెప్పొచ్చు, ఒక సెల్ 2 అయింది కదా. టిష్యూ లెంత్ అయితే చెప్పొచ్చు. ఒక సెల్ లో గ్రోత్ ఎలా అవుతుందని మనం ఎలా చెప్తాము? ప్రోటోప్లాజం పెరుగుతుంది దాని లోపల. ఓకే, దాన్ని ప్రోటోప్లాస్మిక్ గ్రోత్ అంటాము. ప్రోటోప్లాస్మిక్ వాల్యూమ్ ఏదైతే ఉందో ఆ ప్రోటోప్లాస్మిక్ వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది. ప్రోటోప్లాస్మిక్ వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, అంటే మనం బెలూన్ తీసుకున్నాం అనుకోండి, చిన్న బెలూన్, కొంచెం ఎయిర్ ఉన్నప్పుడు ఇంతే వస్తుంది, ఎక్కువ గాలి ఉడుతున్నప్పుడు అది ఇట్లా ఎక్స్పాండ్ అవుతుంది. ఇక్కడ కూడా అంతే. సెల్ ఒక పౌచ్ అనుకోండి, ఒక చిన్న సాగే, ఒక చిన్న సాక్ అనుకోండి, లేకపోతే బెలూన్ లానే అనుకోండి. ఈ సెల్ లో మనకి యంగ్ స్టేజ్ లో ప్రోటోప్లాజం చాలా తక్కువ ఉంటుంది. సెంట్రల్ గా సెల్ న్యూక్లియస్ ఉంటుంది. రాను రాను ఏమవుతుంది? సెల్ వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుంది, వాటర్ తో పాటు న్యూట్రియంట్స్ తయారు చేసుకుంటుంది, ప్రోటీన్ తయారు చేసుకుంటుంది, అట్లా పెద్దగా అవుతుంది అనమాట. ఈ వాటర్ ఏదైతే ఉందో అబ్జర్వ్ చేసుకున్న వాటర్ ఉంది కదా, ఈ వాటర్ ఈ సెల్ వాల్ ఇలా పుష్ చేస్తూ ఉంటది అనమాట. ఎప్పుడు ప్రెషర్ లో ఉంటది.
అర్థమవుతుందండి. సో లోపల ఎప్పుడు కూడా వాటర్ టర్జిడ్ గా ఉంటే ఫుల్ గా నీళ్ళు నిండి ఉండదు. సెల్ ఎలా ఉంటదంటే ఆ వాటర్ సెల్ వాల్స్ ఇట్లా తోస్తూ ఉంటది. అలా తోస్తూ ఉంటే ఆ టర్జిడ్ ప్రెషర్ వల్ల ఆ సెల్ అనేది ఎక్స్పాండ్ అవడానికి అవకాశం ఉంటది అనమాట. సెల్ అనేది ఎక్స్పాండ్ అవడానికి అవకాశం ఉంటది అనమాట. ఇట్లా సైజ్ వైజ్ పెరుగుతూ ఉంటది. దీనికి ఎవరు రెస్పాన్సిబుల్ అంటే వాటర్ ఇస్తున్న ప్రెషర్. దీన్నే మనం ఏమంటున్నాం, టర్జిడ్ ప్రెషర్ అంటున్నాం. టర్జిడ్ ప్రెషర్. సో ఈ టర్జిడిటీ అనేది మనకి పాజిటివ్ గా హెల్ప్ చేస్తుంది మొక్క సెల్స్ ఏవైతే ఉన్నాయో కణాలు పెరగడానికి అనమాట. ఓకే, నౌ లెట్ us లుక్ ఇంటు ద గ్రోత్ ఇన్వాల్వ్స్ ఇంక్రీజ్ ఇన్ ద ప్రోటోప్లాజం. ఇప్పుడు ఎవరినైనా గ్రోత్ ఇంక్రీజ్ ఇన్ ప్రోటోప్లాజం అన్నప్పుడు మెజర్ చేయమంటే చేయగలరా అండి? ప్రోటోప్లాజ్మిక్ వాల్యూమ్ ఎవరైనా మెజర్ చేయగలరా? ఇందులో 1 ml ప్రోటోప్లాజం ఉంది, ఇందులో 10 ml ప్రోటోప్లాజం ఉంది అని మనం మెజర్ చేయగలమా? చేయలేము, అది మన వల్ల కాదు. సో ఒక సెల్ లెవెల్లో మనం గ్రోత్ ని చూడాలి అంటే దానిలో ఉన్న వాల్యూమ్ ఆఫ్ ప్రోటోప్లాజం ని మెజర్ చేయాలి. ఇది అసాధ్యమైన పని. ఓకే, దానివల్ల పెద్ద ఉపయోగం కూడా ఉండదు మనకి. అందుకని ప్లాంట్ లో గ్రోత్ ని మనం వేరే వేరే విధాలుగా చూస్తాము. ఫ్రెష్ వెయిట్ ఆఫ్ ద ప్లాంట్ అంటే అర్థం ఏంటంటే అప్పుడే పెక్కలించిన మొక్క, వాడిపోలేదు ఇంకా, దానిలో నీటి శాతం ఎంత ఉండాలో ఎంత ఉండాలో, అది ఫ్రెష్ వెయిట్ విత్ వాటర్ అన్నమాట. ఓకే, డ్రై వెయిట్ అంటే మొక్కలోంచి నీరంతా తీసిన తర్వాత, డ్రై వెయిట్ డస్ నాట్ కంటైన్ ఎనీ వాటర్. మొక్కను తీసుకొని చక్కగా మనం ఓవెన్ లో పెడితే దానిలో వాటర్ అంతా పోయి జస్ట్ ఇలాగా టైట్ గా గట్టిగా ఒక స్టిక్ లాగా అయిపోతుంది. అప్పుడు మనం దాన్ని డ్రై వెయిట్ తీసుకుంటాం అనమాట. ఇంకా మొక్కలో గ్రోత్ మెజర్ చేయాలంటే ఫ్రెష్ వెయిట్ లో మెజర్ చేస్తున్నాము. ఇది అంత స్టాండర్డ్ పద్ధతి కాదు. ఇట్ ఈస్ నాట్ అ స్టాండర్డ్ మెజర్. ఓకే, డ్రై వెయిట్ అనేది చాలా ఇంపార్టెంట్ మెజర్ అన్నమాట. ఇది కాకుండా ఇంకా మనము లెంత్, పొడుగు కొలవచ్చు, ఏరియా, లీఫ్ అయితే ఏరియా కొలవచ్చు, వాల్యూమ్ అయితే కష్టం ఉంది, ప్రోటోప్లాజ్మిక్ వాల్యూమ్, సెల్ కౌంట్, నంబర్ ఆఫ్ సెల్స్ ఉన్నాయో కూడా కౌంట్ చేయొచ్చు. ఓకేనా? సో మనం గ్రోత్ ని పరిశీలించాలి ఒక మొక్కలో అనుకుంటే దాని ఫ్రెష్ వెయిట్ మెజర్ చేయొచ్చు, డ్రై వెయిట్ మెజర్ చేయొచ్చు, దాని లెంత్ మెజర్ చేయొచ్చు, సెల్ నంబర్స్ కూడా మనం మెజర్ చేయొచ్చు. వాల్యూమ్ అనేది మనకి కొంత కష్టతరమైన అసాధ్యమైన విషయంలా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, గ్రోత్ ఈజ్ మెజరబుల్. ఎలా మెజర్ చేయొచ్చు గ్రోత్ ని అనే దానికి ఒక ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. చాలా సింపుల్ అండ్ మంచి ఎగ్జాంపుల్స్. మేజ్ అంటే మొక్కజొన్న తాలూకా రూట్ ఉంటది కదా, ఆ రూట్ అంటే గ్రోత్ కెపాసిటీ. ప్లాంట్ సెల్స్ గ్రోత్ ఎంత కెపాసిటీ మాక్సిమం ఇవ్వగలవో ఆ వాటికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. మొక్కజొన్న మొక్కలో ఉన్న రూట్స్ ఉన్నాయి కదా, వేర్లు ఉన్నాయి కదా, ఆ రూట్ ఎపికల్ మెరిస్టమ్ ఏదైతే ఉందో, రూట్ లో ఉన్న ఎపికల్ మెరిస్టమ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ రూట్ ఎపికల్ మెరిస్టమ్ 17,500 సెల్స్ ని తయారు చేయగలదండి ఒక గంటలో. అంటే దాని డివిజన్ కెపాసిటీ మీరు అసలు చూడండి, సెకండ్ కి ఎన్ని సెల్స్ చేయగలదు. ఒక్క మెరిస్టమాటిక్ సెల్ ఆఫ్ ద రూట్ కెన్ డివైడ్ అండ్ ప్రొడ్యూస్ 17,500 సెల్స్ పర్ అవర్. ఎంత డివిజన్ కెపాసిటీ లేకపోతే అది అలా చేయగలదు చెప్పండి. ఇంకొకటి, ఇక్కడ మనం గ్రోత్ ని సెల్ నంబర్ ద్వారా మెజర్ చేస్తున్నాం. ఇక్కడ పారామీటర్ ఏంటండి, గ్రోత్ ని సెల్ నంబర్ ద్వారా మెజర్ చేస్తున్నాం. రెండోది చూడండి, రెండోది వచ్చేసరికి వాటర్ మెలన్ కి సెల్ సైజ్ మెజర్ చేస్తున్నాం. వాటర్ మెలన్ సెల్ ఏదైతే ఉందో, వాటర్ మెలన్ తయారైనప్పుడు బేబీ వాటర్ మెలన్ చూస్తే సెల్ సైజ్ నార్మల్ గానే ఉంటాయి, చిన్న చిన్నగానే. కానీ ఆ సెల్ పుట్టినప్పటి నుంచి దాని సైజ్ ని పోల్చుకుంటే అది ఒరిజినల్ సైజ్ కి 3,50,000 సార్లు పెరుగుతుంది అన్నమాట. ఎక్స్ ఇనిషియల్ సైజ్ అయితే, ఎక్స్ అనేది ఇనిషియల్ సైజ్ అయితే అది పెరిగి పెద్ద వాటర్ మెలన్ తయారయ్యేసరికి ఎన్నిసార్లు పెరుగుతుంది దాని సైజ్ లో? 3,50,000 సార్లు పెరుగుతుంది అని చెప్తున్నారు. ఇక్కడ మనం సైజ్ ఆఫ్ ద సెల్ ని మెజర్ చేస్తున్నాం, నంబర్ ని కాదు, సైజ్ ఆఫ్ ద సెల్ ని మెజర్ చేస్తున్నాం. మూడోది చూడండి, పోలిన్ ట్యూబ్ ఫార్మేషన్. పోలిన్ ట్యూబ్ ఎలా సాగుతుంది, లెంత్ వైజ్ మెజర్ చేస్తున్నాను ఇక్కడ. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ మీరు చూసినట్టయితే పోలిన్ ట్యూబ్ ఎలా పెరుగుతుందండి, లెంత్ కదా, ఇలా పెరుగుతుంది కదా ఎంబ్రియో సాక్ లోకి వెళ్ళడానికి.
అవునా కదా? సో ఇది లెంత్ మెజర్ చేస్తున్నాం అనమాట, సింపుల్. నెక్స్ట్ డార్సీ వెంట్రల్ లీఫ్. మనం ఒక ఆకుని చూసినట్టయితే ఆకుని మనం ఎలా మెజర్ చేస్తాం? మీకు గుర్తుందా చిన్నప్పుడు మీరు గ్రాఫ్ పేపర్ తో ఎక్స్పెరిమెంట్ చేశారా? ఒక ఆకుని తీసుకొని గ్రాఫ్ పేపర్ మీద పెట్టి దాన్ని ట్రేస్ చేసి మొత్తం ఎన్ని స్క్వేర్స్ వస్తున్నాయి దాన్ని బట్టి దాని సర్ఫేస్ ఏరియాని మనం మెజర్ చేస్తాం. ఒక డార్సీ వెంట్రల్ లీఫ్ అయితే సర్ఫేస్ ఏరియాని మనం మెజర్ చేస్తాం అన్నమాట. అర్థమవుతుందండి? సో మనం గ్రోత్ ని మెజర్ చేసినప్పుడు మనం దేన్ని చూస్తున్నామో దాన్ని బట్టి ఆ పారామీటర్ మారుతుంది. మెయిల్ సెల్ కి అయితే సెల్ నంబర్ మెజర్ చేసాము, వాటర్ మెలన్ కి అయితే సెల్ సైజ్ మెజర్ చేసాము, పోలన్ ట్యూబ్ కి అయితే లెంత్ మెజర్ చేసాము, డార్సీ వెంట్రల్ లీఫ్ కి అయితే మనము సర్ఫేస్ ఏరియా మెజర్ చేస్తున్నాము. ఓకేనా? చలో నెక్స్ట్, ఒక రూట్ లో డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ గ్రోత్ ని మనం ఇప్పుడు చూడబోతున్నాము. ఓకే, స్టేజెస్ ఆఫ్ గ్రోత్ వేరు, ఫేజెస్ ఆఫ్ గ్రోత్ వేరు. స్టేజెస్ అంటే వెజిటేటివ్ స్టేజ్, రిప్రొడక్టివ్ స్టేజ్, సెనిసెన్స్ స్టేజ్, అవి వేరు. ఫేజెస్ ఆఫ్ గ్రోత్ అంటే ఆ సెల్ ఏ దశలో ఉంది, మెరిస్టమాటిక్ యాక్టివ్ డివిజన్ స్టేట్ లో ఉందా, ఇలాంగేషన్ స్టేట్ లో ఉందా, డిఫరెన్షియేట్ అయ్యి మెచ్యూరేషన్ స్టేట్ లో ఉందా అనేది చెప్పేది ఫేజెస్ ఆఫ్ సెల్ గ్రోత్. ఓకేనా? డిఫరెన్స్ ఉంది, 3 ఫేజెస్ ఉన్నాయి ఇక్కడ మనకి. ఆ 3 ఫేజెస్ ఏంటి అంటే మెరిస్టమాటిక్ ఫేజ్, ఇలాంగేషన్ ఫేజ్, మ్యాచ్యురేషన్ ఫేజ్. ఇది మనకి ఎక్కడో చదివినట్టు గుర్తొస్తుందా మీకు? మార్ఫాలజీలో రూట్ చదివాం కదండి, జోన్స్ ఆఫ్ రూట్. అదే ఇది. ఏదైనా కూడా రూట్ లో అయినా, స్టెమ్ లో అయినా, లీఫ్ లో అయినా అప్పుడే పుట్టిన ఒక సెల్ ఏ స్టేజెస్ అండర్గో అవుతుంది. సెల్ డివిజన్ ఆపేసి ఫస్ట్ లో అది పెరుగుతుంది, ఇలాంగేట్ అవుతుంది. ఇలాంగేట్ అయిన తర్వాత అది ఒక స్పెషల్ ఫంక్షన్ ని టేకప్ చేసుకుంటది. అప్పుడు ఆ ఫంక్షన్ కి తగినట్టు అది చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకుంటది. దాన్ని మనం డిఫరెన్సియేషన్ అంటున్నాం. ఒకసారి మార్పులన్నీ అయిపోతే స్థిరంగా సరే నేను ఇప్పుడు ఇంక పని చేస్తానని చెప్తుంది. దాన్ని మ్యాచ్యురేషన్ స్టేజ్ అని అంటున్నాము. ఓకేనా? వినండి జాగ్రత్తగా. ఈచ్ ఫేజ్. సో ఇన్ అ గ్రోయింగ్ స్టేజ్ ద గ్రోత్ ఫేజ్ ఇన్ అ యంగ్ రూట్, growth phase in a young root is identified with 3 phases. ఎన్ని ఫేజెస్ చూస్తున్నాం మనం ఇక్కడ? మొత్తం 3 ఫేజెస్ చూస్తున్నాం ఇక్కడ. ఈ 3 ఫేజెస్ ఏంటి అంటే, ఒకటి మెరిస్టమాటిక్ ఫేజ్, యాక్టివ్లీ డివైడింగ్ ఫేజ్, ఇలాంగేషన్ ఫేజ్, మ్యాచ్యురేషన్ ఫేజ్. ఈచ్ ఫేజ్ కాంట్రిబ్యూట్స్ యూనిక్లీ ఫర్ ద డెవలప్మెంట్ అని చెప్తున్నారు. ఇప్పుడు మనం ఒక్కొక్క దశని చూసిద్దాం. మెరిస్టమాటిక్ ఫేజ్ లో ఏం జరుగుతుంది? సెల్ ఈజ్ ఇన్ యాక్టివ్లీ డివైడింగ్ స్టేట్. రూట్ ఎపికల్ మెరిస్టమ్, షూట్ ఎపికల్ మెరిస్టమ్ మనం ఆల్రెడీ చూసాం కదండి. రూట్ ఎపెక్స్ దగ్గర, షూట్ ఎపెక్స్ దగ్గర మన మెరిస్టమాటిక్ టిష్యూ అనేది ఉంటుంది. ఇక్కడ సెల్స్ ఆర్ కంటిన్యూస్లీ డివైడింగ్. ఇట్లా వీటి పని ఇలా డివైడ్ అవ్వడమే వీటి పని, వేరే ఇంకొక పని లేదు. ఓకేనా? రెండోది, దే ఆర్ రిచ్ విత్ ప్రోటోప్లాజం. అంటే ప్రోటోప్లాజం లో ఎక్కువ రిజర్వ్ ఫుడ్ మెటీరియల్ ఉంటుంది అనమాట. రిచ్ విత్ ప్రోటోప్లాజం అంటే అర్థం అది. సో దే ప్రొసెస్ లార్జ్ కాన్స్పిషియస్ న్యూక్లియస్. సెంటర్ లో ఒక బంచ్ న్యూక్లియస్ ఉంటుంది. సెల్ వాల్స్ చాలా థిన్గా ప్రైమరీగా ఉంటాయి, సెల్యులోజిక్ సెల్ వాల్ మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ప్రతిసారి డివైడ్ అవుతుంది కాబట్టి సెల్ వాల్ కి పెద్ద స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకోదు. ఇంకా ప్లాస్మోడెస్మల్ కనెక్షన్స్ కూడా చాలా ఉంటాయి సెల్ కమ్యూనికేషన్ కి. ఇక్కడ నేను మీకు ఈ బొమ్మ వేసి చూపిస్తాను చూడండి. మామూలుగా అయితే ప్లాంట్ సెల్ కదా ఇది, ఇలా ఉంది కదా. దీనికి సెల్ వాల్ ఏంటుంది? ప్రైమరీ సెల్ వాల్ మాత్రమే ఉంది. ప్లాస్మోడెస్మా కనెక్షన్స్ చాలానే ఉన్నాయి ఇక్కడ. మధ్యలో సెంటర్ ఆఫ్ ద సెల్ లో మనకి మంచి న్యూక్లియస్ ఉంటుంది, ప్రామినెంట్ న్యూక్లియస్. వాక్యూల్స్ అనేవి ఏమి ఉండవు. ప్రోటోప్లాజం లో మనకి బోల్డ్ అంత గ్రాన్యులర్ ఫుడ్ కనిపిస్తూ ఉంటది అన్నమాట. ఇలా గ్రాన్యులర్ గా ఫుడ్ ఉంటది. ఓకేనా? అండ్ ప్లాస్మోడెస్మల్ కనెక్షన్స్ చాలా ఉన్నాయి, చూసారు కదా. ఇవన్నీ ప్లాస్మోడెస్మల్ కనెక్షన్స్. సో వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ మెరిస్టమాటిక్ సెల్ అని వస్తుంది మనకి. సెల్ చిన్నగా ఉంటది, సెంట్రల్ న్యూక్లియస్ ఉంటది, ప్రోటోప్లాజం డెన్స్ గా ఉంటది, సెల్ వాల్ అన్నది ప్రైమరీ సెల్ వాల్ థిన్ గా ఉంటది, సెల్యులోజ్ మాత్రమే ఉంటది, లిగ్నిన్ అలాంటివి ఏమి ఉండవు. దానికి ప్లాస్మోడెస్మా కనెక్షన్స్ ఎక్కువ ఉంటాయి. ఓకేనా? ఇది క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ మెరిస్టమాటిక్ టిష్యూ. ఓకే, నెక్స్ట్ elongation phase. Cells increase in size dramatically.
సెల్స్ ఇంక్రీజ్ ఇన్ సైజ్ డ్రామాటికల్లీ. ఇలాంగేషన్ ఫేజ్ లో ఏమవుతుందంటే ఈ సెల్ ఏదైతే ఉందో దాని సైజు ఇప్పుడు పెరుగుతుంది అనమాట, ఇలా ఇలా మంచిగా. ఎగ్జాంపుల్ వాటర్ మిలన్ సెల్స్ మనం ఆల్రెడీ చూసాము కదా, ఒరిజినల్ సైజ్ కన్నా 3 లక్షల పైన చేస్తుంది అనమాట. ఈ ఇలాంగేషన్ కి ఎవరు రెస్పాన్సిబుల్ అంటే టర్జిడిటీ ఆఫ్ ద సెల్, వాటర్ పుషింగ్ ద ప్లాస్మా మెంబ్రెయిన్ అగేన్స్ట్ ద సెల్ వాల్ జరుగుతుంది. వాటర్ అంతా కూడా ప్లాస్మా మెంబ్రెయిన్ ని సెల్ వాల్ వైపుకి అట్లా తోస్తూ ఉంటది. అలా తోయడం వల్ల ఇలాంగేషన్ గ్రోత్ కి కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఎన్లార్జ్మెంట్, ఓకే, దీనిలో ఎన్లార్జ్మెంట్ అని కూడా అంటారు. మనకి ఇది ఈ పాయింట్ మనకి ట్రాన్స్పోర్టింగ్ ప్లాంట్స్ లో వస్తుంది. మీరు చూసుకున్నట్టయితే వాటర్ దగ్గర టర్జిడిటీ కాంట్రిబ్యూట్స్ టు సెల్ ఎన్లార్జ్మెంట్ అని వస్తుంది, చూడండి ఒకసారి. ఇంకా మెచ్యురేషన్ ఫేజ్, ఒకసారి సెల్ ఇలాంగేట్ అయిపోయి ఒక మాక్సిమం సైజ్ రీచ్ అయిపోయిన తర్వాత, వన్స్ ద సెల్ రీచెస్ టు మాక్సిమం సైజ్, ప్రతి సెల్ కి ఇంత సైజ్ అని ఉంటది, ఆ క్యాప్ ఆ సెల్ మాక్సిమం సైజ్ రీచ్ అయిపోయిన తర్వాత, మాక్సిమం సైజ్ అనేది రీచ్ అయిపోయిన తర్వాత అప్పుడు అది ఏం చేస్తుందండి, నెక్స్ట్ ఇది ఒక స్పెసిఫిక్ ఫంక్షన్ ని ఆపాదించుకుంటుంది. దానికి నేను ఈ ఫంక్షన్ చేస్తాను అని, ఆ ఫంక్షన్ కి తగ్గినట్టు ఆ సెల్ లో మార్పులు చేర్పులు చేసుకుంటుంది. సెల్ విల్ అండర్గో చేంజెస్ అకార్డింగ్ టు ఇట్స్ ఫంక్షన్ కదా. మనకి జాబ్ రోల్ లేకపోతే మీ స్టూడెంట్ రోల్, మన రోల్ బట్టి మనలో మనం కొన్ని యాక్టివిటీస్ లో మార్పులు చేసుకుంటాం కదా, ఇది కూడా అలాగే అన్నమాట. ఎప్పుడైతే దీనికి ఒక స్పెషల్ ఫంక్షన్ వచ్చిందో అది మార్పులు చేర్పులు అనేది చేసుకుంటది. ఆ మార్పులు చేర్పులు చేసుకోవడం వల్లే దాన్ని డిఫరెన్సియేషన్ అని అంటున్నాం. దాన్ని ఏమంటున్నాం మనము, డిఫరెన్సియేషన్ అని అంటున్నాం. ఎప్పుడైతే డిఫరెన్సియేషన్ పూర్తయిపోయిందో, అన్ని మార్పులు చేసేసుకుంది, రెడీగా ఉంది ఇంక దాన్ని ఫంక్షన్ చేయడానికి, అప్పుడు దాన్ని maturation stage అని అంటున్నాం. Now the cell is mature enough, it has one special name. ఇప్పుడు మనం దాన్ని పారెన్కైమా అని పిలుస్తున్నాము, ఎందుకంటే దాని స్ట్రక్చర్ లో మార్పులు చేసుకుంది, మెరిస్టమాటిక్ సెల్ లా లేదు, బేబీ సెల్ లా లేదు, పైగా కొత్త కొత్త ఫంక్షన్స్ అన్ని చేస్తుంది కాబట్టి. ఓకేనా, అర్థమవుతుందా? హలో, యా. నెక్స్ట్, cell will differentiate and mature in the maturation phase and it will start doing specialized functions. ఇలా మాట్లాడుకున్నాం మనం, రైట్? సో 3 phases లోనే ఇలా జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు మనము phases of growth చూసేసాము. నెక్స్ట్ ఏంటండి అంటే గ్రోత్ ప్యాటర్న్స్. గ్రోత్ ప్యాటర్న్స్ ఏంటి అంటే, మనం మొక్కల్లో సెల్స్ ని చూసినట్టయితే 2 రకాల గ్రోత్ ప్యాటర్న్స్ ఫాలో చేస్తుంది. అదేంటి అంటే అర్థమెటిక్ గ్రోత్, జామెట్రిక్ గ్రోత్, చాలా ఇంపార్టెంట్ ఇవి. Okay, the increased growth per unit time is termed as a growth rate. Rate of growth can be expressed mathematically. An organism or a part of an organism can produce more cells in a variety of ways. Okay, so గ్రోత్ ప్యాటర్న్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు మొక్కలో 2 రకాల గ్రోత్ ప్యాటర్న్స్ చూస్తాము. ఒకటి అర్థమెటిక్ గ్రోత్, ఇంకొకటి జామెట్రిక్ గ్రోత్. అవేంటో మనము చూసేద్దాం. ఓకే, ఇది అరిథమెటిక్ గ్రోత్, ఇది జామెట్రిక్ గ్రోత్. ఏంటి తేడా ఈ రెండిట్లో మీరు చెప్పగలరా? అరిథమెటిక్ గ్రోత్ లో ఉంది, ఒక మెరిస్టమాటిక్ సెల్ ఉంటే ఆ సెల్ 2 కింద డివైడ్ అవుతుంది కదా. 2 కింద మారిన తర్వాత ఒక సెల్ కంటిన్యూ అవుతుంది సెల్ డివిజన్ లో, మరొక సెల్ మాత్రం సెల్ డివిజన్ ఆగిపోయి ఇలాంగేషన్ జరుగుతుంది మరియు మెచ్యురేషన్కి వెళ్ళిపోతుంది. అర్థమవుతుందండి? అరిథమెటిక్ గ్రోత్ లో మనకి ఏమవుతుంది, ఒక మెరిస్టమాటిక్ సెల్ 2 కింద డివైడ్ అయిన తర్వాత ప్రతి డివిజన్ తర్వాత ఒక సెల్ ఆగిపోతుంది, అక్కడితో డివిజన్ చేయకుండా. ఇంకొక సెల్ మాత్రం డివిజన్ కంటిన్యూ చేస్తుంది. ఈ ఆగిపోయిన సెల్ ఏదైతే ఉందో ఇది ఇమీడియట్ గా ఇలాంగేషన్ ఫేజ్ కి వెళ్తుంది. ఇలాంగేషన్ ఫేజ్ నుంచి మెచ్యురేషన్ ఫేజ్ కి వెళ్ళిపోతుంది. ఓకేనా? సో అది అరిథమెటిక్ గ్రోత్. అది జామెట్రిక్ గ్రోత్ అనుకోండి. జామెట్రిక్ గ్రోత్ లో డివైడ్ అయిన ప్రతి సెల్ కూడా మళ్ళీ డివిజన్కి వెళ్ళిపోతుంది. డివైడ్ అయిన ప్రతి సెల్ కూడా మళ్ళీ డివిజన్కి వెళ్ళిపోతుంది. ఇది ఆగడం లేదు, ఇప్పుడు ఇది మెచ్యురేషన్ కి పోవడం లేదు. అర్థమవుతుందండి? దీనివల్ల మనకి నంబర్ ఆఫ్ సెల్ అనేది పెరుగుతూ ఉంటుంది అన్నమాట. నంబర్ ఆఫ్ సెల్స్ అనేవి అలా పెరుగుతూనే ఉంటాయి. అర్థమవుతుందా?
ఇది ఇది జామెట్రిక్ గ్రోత్, ఇది జామెట్రిక్ గ్రోత్. ఇదేంటిది? అరిథమెటిక్ గ్రోత్, అరిథమెటిక్ గ్రోత్. క్లియర్? నెక్స్ట్, ఈ అరిథమెటిక్ గ్రోత్ కి మనకి ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్ ఉంటుంది, ఒక గ్రాఫ్ ఉంటుంది. అదేంటో చూసిద్దాం సింపుల్ గా. అరిథమెటిక్ గ్రోత్ వల్ల ఉపయోగం ఏంటి అంటే, మీరు ఈ బొమ్మలో చూసినట్టయితే అరిథమెటిక్ గ్రోత్ వల్ల మనకి ఇలా ఒకవైపు సెల్ పొడుగు పెరుగుతుంది, అవునా కాదా? మీరు చూసినట్టయితే సెల్ తాలూకా ఇది ఇలా నంబర్ ఆఫ్ సెల్స్ ఒకవైపుగా ఇలా పెరిగిపోతుంది, నంబర్ ఆఫ్ సెల్స్ ఒకవైపుగా అలా పెరిగిపోతుంది. ఇక్కడ మాత్రం డిఫరెన్సియేషన్కి వెళ్ళిపోతుంది ఇలాగా. ఇది అరిథమెటిక్ గ్రోత్ వల్ల లీనియర్ గ్రోత్ అంటే పొడుగు పెరగడానికి ఉపయోగపడుతుంది, పొడుగు పెరగడానికి ఉపయోగపడుతుంది. ఎగ్జాంపుల్ అంటే రూట్ ఇలాంగేషన్ అంటే కాన్స్టెంట్ రేట్, చాలా ఇంపార్టెంట్. ఇది రూట్ ఏదైతే ఉందో అది కాన్స్టెంట్ గా చొచ్చుకొని పోతూ ఉంటది, అలాగా లేయర్స్ పొరలు 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 అలా వెళ్ళిపోతూనే ఉంటది, ఎక్కడ ఆగదు. ఈ రూట్ లెంత్ అలా పెరుగుతూ పోవడానికి ఏ కైండ్ ఆఫ్ గ్రోత్ ప్యాటర్న్ కావాలి అంటే అరిథమెటిక్ గ్రోత్ అని మనం చెప్పాల్సి ఉంటది. ఓకేనా? దీన్ని మనము గ్రాఫ్ లో పెట్టినట్టయితే ఖచ్చితంగా ఇది లీనియర్ గ్రాఫే వస్తుందండి, ఎందుకంటే అది అలా పెరుగుతూనే ఉంది కాబట్టి. గ్రాఫ్ చూడండి విత్ టైమ్, ఇదేదో ఫస్ట్ డే, ఇదేమో 100th డే. లెంత్ ఆఫ్ ద రూట్ ని మనం మెజర్ చేస్తున్నాం అనుకోండి, హైట్ ఆఫ్ ద ప్లాంట్ ఆర్ ద లెంత్ ఆఫ్ ద రూట్ మెజర్ చేస్తుంటే చక్కగా ఇది మనకి ఏం చూపిస్తుంది? ఇది చక్కగా మనకి ఇట్లా పొడుగు అలా పెరుగుతూనే ఉంది కదా, అదే చూపిస్తుంది మనకి ఇక్కడ. అంతేనా? ఇంకేమో చూపిస్తుందా? సింపుల్ లీనియర్ గ్రోత్ కర్వ్ మనకి అరిథమెటిక్ గ్రోత్ లో వస్తుంది, ఎందుకంటే అక్కడ లెంత్ ఆఫ్ ద మొక్క పెరుగుతుంది కాబట్టి. ఓకే, లీనియర్ కర్వ్ ఇస్ obtained. దట్స్ ఇట్. నెక్స్ట్, దీనికి ఒక ఈక్వేషన్ ఉంది, జాగ్రత్తగా చూడండి ఈక్వేషన్. దీన్ని మనం మ్యాథమెటికల్ గా ఎలా ఎక్స్ప్రెస్ చేస్తామంటే, లెంత్ అట్ ఎ గివెన్ టైమ్ t ఈజ్ ఈక్వల్ టు ఇనీషియల్ లెంత్ అంటే L0 ప్లస్ RT అని అంటున్నాం అనమాట. RT అంటే R అంటే ఏంటండి? గ్రోత్ పర్ యూనిట్ టైమ్, గ్రోత్ పర్ యూనిట్ టైమ్ ఈజ్ RT. టైమ్ ఈజ్ R అన్నమాట. అంటే ఒక గంటకి ఎంత పెరుగుతుంది, రోజులో ఎంత పెరుగుతుంది, 4 రోజుల్లో ఎంత పెరుగుతుంది. టీ అంటే ఏంటి? టైం అంటే ఇనీషియల్ టైం. మనం డే 1 లో ఫస్ట్ మెజర్ చేసాం అనుకోండి, మళ్ళీ డే 10 లో చూస్తున్నాం అనుకోండి. సో ఈ డే 1 సెంటీమీటర్ ఉంది అనుకుంటాం, డే 10 దిస్ విల్ బి L0 ఇనీషియల్ టైమ్. LT అంటే 10 రోజుల తర్వాత మనం ఎంత L టైం T అంటే ఇక్కడ మనకి 5 సెంటీమీటర్లు పెరిగింది అనుకుందాం. సో ఇక్కడ ఎన్ని రోజులు ఉంది దాన్ని మనం ఇక్కడ టాబ్యులేట్ చేసుకుంటాం అనమాట. అంటే LT ఫైనల్ లెంత్ అట్ దట్ గివెన్ టైం, కరెంట్ టైంలో దాని ఫైనల్ లెంత్ ఏంటంటే 1 సెంటీమీటర్ అవుతుంది, ప్లస్ గ్రోత్ పర్ యూనిట్ టైం, అది క్యాలిక్యులేషన్ డిఫరెంట్ గా ఉంటుంది. R అండ్ టైం ఎంత ఉంది? 10 days తీసుకున్నాం మనం, లేదా 0 డే అని అనుకున్నాం అనుకోండి, డే 0 నుంచి అయితే కరెక్ట్ గా 10 days అవుతుంది. ఇట్లా మనము వేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనం మ్యాథమెటికల్ గా దీన్ని ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. ఇలా ఎక్స్ప్రెస్ చేయడం వల్ల మనకు ఉపయోగం ఏంటండి? మనం ఎందుకు దీన్ని ఇలా మెజర్ చేయాలి అసలు? ఇలా మెజర్ చేయడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటి అంటే, మనం ఒక రూట్ కానీ స్టెమ్ కానీ దాని గ్రోత్ రేట్ ని ప్రెడిక్ట్ చేయొచ్చు. రూట్ కానీ స్టెమ్ కానీ అది దాని గ్రోత్ రేట్ ని మనం ప్రెడిక్ట్ చేయొచ్చు. అంటే 4 రోజుల్లో ఇంత లెంత్ వస్తుంది, 10 నెలల్లో ఇంత అవుతుంది, 2 నెలల్లో ఇంత అవుతుంది అని మనం దాన్ని ఊహించవచ్చు అన్నమాట. ఒక వారం రోజుల్లో 1 సెంటీమీటర్ పెరిగింది కదా, 2 వారాల్లో 2 సెంటీమీటర్లు పెరుగుతుంది అని ఒక అంచనాకి రావచ్చు అన్నమాట. అలాంటి దాన్ని మనం అరిథమెటిక్ గ్రోత్ కర్వ్ అని అంటున్నాము. నెక్స్ట్ చూడండి, ఇది ఒక డయాగ్రామ్ ఉంది మనకి టెక్స్ట్ బుక్ లో. దీన్ని ప్యారలల్ లైన్ టెక్నిక్ అంటారు. ఇది ఎందుకు వాడతాము అంటే, చాలా మంది పిల్లలు ఆన్సర్ చెప్పలేరు, ఎందుకంటే దీన్ని చదవరు. ఒక రూట్ లో ఇలాంగేషన్ జోన్ ని డిటెక్ట్ చేయడానికి, డిటెక్షన్ ఆఫ్ జోన్ ఆఫ్ ఇలాంగేషన్ ఇన్ రూట్.
ఇది చేయడానికి ఒక టెక్నిక్ కనిపెట్టారు. ఆ టెక్నిక్ పేరే ప్యారలల్ లైన్ టెక్నిక్ అని అంటున్నాం. మీరు ఇప్పుడు ఈ డయాగ్రామ్ ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏం చేశారంటే మనకి జోన్స్ కి ఒక్కొక్క దానికి నేమ్ ఇచ్చారు. ఒక్కొక్క దానికి ఏమి ఇచ్చారు, నేమ్ రాశారు, ABCD అని. మీరు చూసినట్టయితే ఇక్కడ ఫస్ట్ ABCD జోన్స్ అన్ని కూడా దగ్గరగా ఉన్నాయి. ABCD జోన్స్ దగ్గరగా ఉన్నాయి కదా. రాను ఏం జరిగింది, ఈ జోన్స్ చూసినట్టయితే ఈ ఈ 3 జోన్స్ దగ్గరగానే ఉన్నాయి. అవి సాగల, అవి వెడమవల. కానీ మీరు చూడండి, E నుంచి D, D నుంచి C నుంచి D మనకి గ్యాప్స్ వచ్చాయి ఆ జోన్స్ లో. అంటే మనకి ఇలాంగేషన్ అనేది ఎక్కడ జరుగుతుందని తెలుస్తుందండి. ఇలాంగేషన్ అనేది మనకి ఈ స్పెసిఫిక్ జోన్ లో జరుగుతుంది. దిస్ ఈస్ ది జోన్ ఆఫ్ ఇలాంగేషన్ జోన్ అని మనం చెప్పొచ్చు. సింపులే కదా, బేసిక్ కామన్ సెన్స్ తో అర్థమైపోతుంది. ఇక్కడ మనకి జోన్స్ అన్ని దగ్గరగా ఉన్నాయి. ఇక్కడికి వచ్చేసరికి డికి సికి డికి మధ్య వెడం పెరుగుతూ ఉంది. అంటే ఇక్కడ మనకి సెల్ ఏదైతే ఉందో దాని ఇలాంగేషన్ జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ జరగడం లేదు, ఇక్కడ ఆగిపోయింది. ఇంకా నో ఇలాంగేషన్ హియర్ ఇన్ దిస్ జోన్, రైట్? నో ఇలాంగేషన్ హియర్ అంటే అది మెచ్యూరేషన్ జోన్ కి వెళ్ళిపోయింది. అవునా? అంతే, సింపుల్. యా, ఇకపోతే అరిథమెటిక్ గ్రోత్ అయిపోయిన తర్వాత జామెట్రిక్ గ్రోత్ చూస్తాము. జామెట్రిక్ గ్రోత్ లో మనం ఏం చెప్పుకున్నాము, ప్రతి సెల్ మెరిస్టమ్ లో ప్రతి సెల్ కొత్తగా డివైడ్ అయిన ప్రతి సెల్ మళ్ళీ డివిజన్కి వెళ్ళిపోతుంది. ఎక్కడ ఆగదు, తగ్గేదే లేదన్న టైప్ లో అక్కడ ఆగకుండా వెళ్ళిపోతుంది. ఓకే, దాన్ని జామెట్రిక్ గ్రోత్ అని అంటున్నాం అనమాట. Geometric growth is a type of exponential growth. It's a kind of exponential growth. It is characterized by continuous cell division after mitosis. Mitosis తర్వాత కంటిన్యూస్ గా సెల్ డివిజన్ అనేది అట్లా జరుగుతూనే ఉంటుంది కంటిన్యూస్లీ. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే both daughter cells retain the ability of division. మనకి అరిథమెటిక్ గ్రోత్ లో ఏమవుతుందండి, ఒక సెల్ వచ్చిన తర్వాత ఒక సెల్ 2 సెల్స్ కింద అయిన తర్వాత one cell is losing division capacity. This is losing the division capacity. పోయి అది స్పెషలైజేషన్కి వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ అలా కాదు. ఇక్కడ మనకి 2 సెల్స్ చూడండి, ఇక్కడ వేసుకుందాం. ఇట్లా ఒక సెల్ ఉంది, డివైడ్ అయింది 2 కింద, ఎవరూ ఆగడం లేదు. మళ్ళీ ఈ సెల్ మళ్ళీ డివిజన్కి పోయింది, మళ్ళీ డివైడ్ అయింది. ఇట్లా ఇలా పోతూనే ఉంటుంది అనమాట. ఓకే, సో ఇట్ ఈస్ కంటిన్యూస్లీ డివైడింగ్. బోత్ డాటర్ సెల్స్ ఆర్ డివైడింగ్. ఇన్ దట్ కేస్ యూఆర్ కాలింగ్ దిస్ as geometric cell division. ఓకే, దిస్ లీడ్స్ టు ర్యాపిడ్ ఇంక్రీజ్ ఇన్ ద సెల్ నంబర్. ఇది ఎప్పుడు అవసరం అవుతుందంటే ఆ ఆర్గన్ ఏదైతే ఉందో దానికి ర్యాపిడ్ గా నంబర్ కావాలి, ఎక్కువ సెల్స్ కావాలి దానికి. అలాంటప్పుడు జియోమెట్రిక్ గ్రోత్ కి వెళ్తుంది. ఇంక్రీజ్ ఇన్ ద లెంత్ కావాలి, అప్పుడు అది అరిథమెటిక్ గ్రోత్ కి వెళ్తుంది. ఓకే, ఇట్ ఈస్ కామన్ ఇన్ ద ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ప్లాంట్. ఎర్లీ స్టేజెస్ అంటే ఎంబ్రియోజెనిసిస్ అప్పుడు మనకి ఎక్కువగా జామెట్రిక్ గ్రోత్ అనేది కనిపిస్తుంది. ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఎర్లీ స్టేజెస్ లో మనకి ఇది కనిపిస్తుంది. దీనికి కూడా మనము ఒక రకంగా వేసుకోవచ్చు. గ్రాఫ్ ఆఫ్ ద గ్రోత్ వర్సెస్ టైం. ఇక్కడ జామెట్రిక్ గ్రోత్ లో ఇక్కడ మనకి గ్రాఫ్ వేసుకున్నప్పుడు 3 ఫేజెస్ లో కనిపిస్తుంది. లాగ్ ఫేజ్, లాగ్ ఫేజ్, స్టేషనరీ ఫేజ్ కింద కనిపిస్తుంది. అలా ఎందుకు వస్తుంది మనం చూద్దాం. ఫస్ట్ మనం మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ని అర్థం చేసుకుంటే మనకు అంతా అర్థమైపోతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ మ్యాథమెటికలీ లైక్ దిస్. ఇలా మనం చెప్తున్నాం దీన్ని. ఓకే, ఇది చూడండి, W0 e power RT. W1 is the final size అన్నమాట. ఇక్కడ ఫైనల్ సైజ్ ఆఫ్ ఎన్ ఆర్గన్, ఇక్కడ సైజ్ ఆఫ్ ఎన్ ఆర్గన్ మెజర్ చేస్తున్నాం. ఇక్కడ ఫైనల్ సైజు W1 అంటున్నాము, ఇనీషియల్ సైజు W0 అంటున్నాము, ఈ పవర్ RT అంటున్నాము ఇక్కడ. సో R అంటే మనకు తెలుసు రేట్ ఆఫ్ గ్రోత్ పర్ యూనిట్ టైమ్. ఓకే, మరి E అంటే ఏంటండి, E అంటే బేస్ ఆఫ్ ద న్యాచురల్ లాగరిథం అన్నమాట. దిస్ E ఈస్ ద బేస్ ఆఫ్ న్యాచురల్ లాగరిథం. గుర్తుపెట్టుకోండి, ఈ ఈక్వేషన్ అడుగుతాడు జామెట్రిక్ గ్రోత్ కి మ్యాథమెటికల్ గా ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అని అడుగుతాడు. లేదా ఈక్వేషన్ ఇచ్చి ఇందులో W1 అంటే ఏంటి, W0 అంటే ఏంటి, లేకపోతే R అంటే ఏంటి,
ఈ అంటే ఏంటని కూడా అడిగే అవకాశం ఉంది. ఇప్పుడు మనము గ్రాఫ్ దగ్గరికి పోదాం చూడండి. మనం గ్రాఫ్ చూసినట్టయితే జామెట్రిక్ గ్రోత్ లో ఈ విధమైన గ్రాఫ్ వస్తుంది, ఈ విధమైన గ్రాఫ్ వస్తుంది ఇలా, అవునా? ఇట్లా వస్తుంది గ్రాఫ్. ఓకే, సో ఈ గ్రాఫ్ లో మనకి 3 స్టేజెస్ ఉన్నాయి. మీరు చూసినట్టయితే ఈ స్లో గ్రోత్ ఎక్కడైతే చూపిస్తుందో దాన్ని లాగ్ ఫేజ్ అంటున్నాం. ఇలా ర్యాపిడ్ గ్రోత్ చూపిస్తుంది కదా స్పీడ్ గా సడన్ గా, అది ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అంటున్నాం. మళ్ళా ర్యాపిడ్ గ్రోత్ అయిపోయిన తర్వాత సడన్ గా ఆగిపోతుంది, ఇంకేం పెరుగుతాంలే అనుకుంటుందో మరేమో అక్కడ అలా ఆగిపోతుంది. సో ఈ సెల్స్ ఏవైతే ఉన్నాయో మొదటి దశలో స్లోగా నంబర్స్ ఇంక్రీజ్ అవుతాయి. స్లోగా నంబర్స్ ఇంక్రీజ్ అయినప్పుడు అది లాగ్ ఫేజ్ అని అంటున్నాం. తర్వాత సడన్ గా చాలా స్పీడ్ గా గ్రోత్ జరిగిపోతుంది, ఎక్స్పోనెన్షియల్ ఫేజ్ అంటున్నాం, ఆర్ లాగ్ ఫేజ్ అని కూడా అనొచ్చు దీన్ని. ఓకే, లాగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నంబర్స్ లో చేంజ్ ఉండదు ఇక్కడ. ఓకే, ఇక్కడ 10 ఉంటే ఇక్కడ థౌజండ్స్ ఉంటే ఇక్కడ మళ్ళీ ఆ 1000 అలా నిలబడిపోతుంది నంబర్. అప్పుడు దాన్ని స్టేషనరీ ఫేజ్, నో చేంజ్. స్టేషనరీ అంటే అట్లా కదలకుండా ఉండిపోవడం అనమాట. ఓకే, 3 డిస్టింక్ట్ ఫేజెస్ వస్తాయి. స్లో గ్రోత్ అప్పుడు 1, 2 అవ్వడానికి మనకి గంట పడుతుంది. ఎక్స్పోనెన్షియల్ ఫేజ్ లో మనకి లాగ్ ఫేజ్ లో 1, 2 అవ్వడానికి మనకి 1 నిమిషం పడుతుంది, అంత ర్యాపిడ్ గా ఉంటది. ఓకే, స్టేషనరీ ఫేజ్ లో నో ఇంక్రీజ్ ఇన్ నంబర్, నో ఇంక్రీజ్ ఇన్ ద నంబర్ ఆఫ్ సెల్స్. ఓకేనా? ఇలా వచ్చినప్పుడు మనకి ఏ కర్వ్ వస్తుందండి? ఎస్ షేప్డ్ కర్వ్ వస్తుంది. ఈ ఎస్ షేప్డ్ కర్వ్ నే మనం సిగ్మాయిడ్ కర్వ్ అంటున్నాం. దీన్ని ఏమంటున్నామండి? సిగ్మాయిడ్ గ్రోత్ కర్వ్ అని అంటున్నాం. మనకి ఇక్కడ ఎక్స్ యాక్సిస్ లో టైం వేసుకుంటున్నాము, వై యాక్సిస్ లో సైజ్ ఆఫ్ ద ఆర్గన్ వేసుకుంటున్నాం. ఎక్స్ యాక్సిస్ లో టైమ్, సైజ్ ఇక్కడ వేసుకుంటున్నాం. ఓకే, సో ఇలాంటి ఎస్ షేప్ సిగ్మాయిడ్ కర్వ్ ఉంటే మనకి ఏంటి ఉపయోగం? ఎందుకు మనకి కర్వ్, మన దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే, ఎస్ కర్వ్ సెల్స్ కి, టిష్యూస్ కి, ఆర్గన్స్ కి, అంటే న్యాచురల్ గా గ్రో అవుతున్న ఎనీ ఆర్గానిజం లో ఎనీ పార్ట్ ఆఫ్ ద బాడీని చూసినట్టయితే న్యాచురల్ కండిషన్స్ లో you take a cell or a tissue or an organ, ఈ 3 సైజు కూడా మనకి ఇలా ఎస్ షేప్ లోనే పెరుగుతుంది అనమాట. ముందు తక్కువ, స్లోగా, తర్వాత ర్యాపిడ్ గా, తర్వాత ఒక స్టేబుల్. ఓకే, ఇట్లా వస్తుంది అనమాట. సో దిస్ రిఫ్లెక్ట్స్ ద న్యాచురల్ గ్రోత్ లిమిట్స్ అండ్ రిసోర్స్ కన్స్ట్రెయిన్స్. ఎప్పుడైనా కూడా ఒక ఆర్గన్ ఒక పర్టికులర్ సైజ్ వచ్చాక ఆగిపోతుంది కదా, అట్లా అన్నమాట. అది సంగతి. ఇప్పుడు జామెట్రిక్ గ్రోత్, అరిథమెటిక్ గ్రోత్ 2 చూసేసాము. వాటి మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ చూసాము, వాటి గ్రాఫ్ షేప్స్ కూడా చూసాము. ఓకేనా? ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ డయాగ్రామ్ లో ఎంబ్రియోజెనిసిస్ అప్పుడు, ఇది ఎంబ్రియోజెనిసిస్ అప్పుడు మనకి సెల్ నంబర్స్ ఎక్కువ కావాలి, అంటే జామెట్రిక్ గ్రోత్ ఎక్కువ జరగాలి. కానీ ఉట్టి జామెట్రిక్ గ్రోత్ జరిగితే మనకి నంబర్ ఆఫ్ సెల్స్ పెరిగిపోతాయి కానీ డిఫరెన్సియేషన్ జరగదు కదా. అందుకే ఎంబ్రియోజెనిసిస్ అప్పుడు there is a combination of, it's a combination of geometric growth plus arithmetic growth. గుర్తుపెట్టుకోండి, ఎంబ్రియోజెనిసిస్ జరిగినప్పుడు there is a combination of geometric growth as well as arithmetic growth. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఈ డయాగ్రామ్ దీనికి వర్తిస్తుంది. ఈ భాగాలు ఉన్నాయి కదా, ఈ డార్క్ బ్లూ ఉన్నవన్నీ కూడా డివిజన్ జరిగిపోతున్నాయి, ఈ పేల్ బ్లూ ఉన్నవన్నీ కూడా అరిథమెటిక్ ఫేజ్ లో ఉన్నాయని చెప్తున్నారు. క్లియర్? ఎర్లీ స్టేజెస్ లో చూసారా మీరు ఇక్కడ ఈ డయాగ్రామ్ లో? ఎర్లీ స్టేజెస్ అన్ని కూడా జామెట్రిక్ గ్రోత్ లోనే ఉన్నాయి. ఇక్కడ దాకా మొత్తం ఓన్లీ జామెట్రిక్ గ్రోత్, ఓన్లీ జామెట్రిక్ గ్రోత్. అవునా? ఇక్కడికి వచ్చేసరికి మాత్రం జామెట్రిక్ గ్రోత్ ఉంది కానీ ఆ ఏరియా తగ్గిపోయింది. ఇదంతా కూడా అరిథమెటిక్ గ్రోత్ లో వెళ్తుంది. ఇది ఏ, ఇది జి. చలో ఇప్పుడు మనం గబగబా ఈ క్వశ్చన్స్ చూసిద్దాము. టిపికల్ గ్రోత్ కర్వ్ ఇన్ ప్లాంట్స్. న్యాచురల్ సరౌండింగ్స్ లో ఉన్నప్పుడు గ్రోత్ కర్వ్ సిగ్మాయిడ్ వస్తుంది, అవునా కాదా? లీనియర్ కాదు, ఎల్ షేప్డ్ కాదు, పారాబోలిక్ కాదు. ప్లాంట్ గ్రోత్ ఇస్ జనరల్లీ ఇండిటర్మినేట్. ఇండిటర్మినేట్ అంటే త్రూ అవుట్ ద లైఫ్ పెరుగుతుంది. ఎందుకు? ఏ టిష్యూ వల్ల? మెరిస్టమాటిక్ టిష్యూ వల్ల జరుగుతుంది. ప్లాస్టిసిటీ కాదు,
జామెట్రిక్ కాదు, టెర్మినల్ డిఫరెన్షియేషన్ కాదు. ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఈక్వేషన్ NT ఈజ్ ఈక్వల్ టు N0 టు ద పవర్ E పవర్ RT. ఇందులో ఈ ఏమంటున్నాము, న్యాచురల్ బేస్ ఆఫ్ ద లాగరిథం. ఓకే, ద బేస్ ఆఫ్ ద న్యాచురల్ లాగరిథం ఈస్ E. ఇప్పుడే కదండి చూసాం మనం ఇది. నెక్స్ట్ చూడండి, రూట్ ఎపిక్ సెల్స్ ఆఫ్ ద మెరిస్టమాటిక్ రీజియన్ ఆర్ నాట్ క్యారెక్టరైజ్డ్ బై. రూట్ ఎపికల్ మెరిస్టమ్ కానీ షూట్ ఎపికల్ మెరిస్టమ్ కానీ they are rich in protoplasm, yes. Abundant plasmodesma connections, yes. Cell wall has primary in nature, yes. Small nucleus ఉంటుంది అని చెప్తున్నారు. కాదు కదా, సెంట్రలైజ్డ్ బిగ్ న్యూక్లియస్ ఉంటుంది. సో ఇది తప్పు. మెరిస్టమాటిక్ సెల్ క్యారెక్టరిస్టిక్స్ ఇవి. నెక్స్ట్ చూడండి, ఇంక్రీజ్డ్ వాక్యులేషన్ అంటే ఒక సెల్లోని వాక్యూల్స్ లేని దశ మెరిస్టమాటిక్ రీజన్. ఎన్లార్జ్మెంట్ అవుతున్నప్పుడు మనకి వాక్యూల్స్ పెరుగుతాయి. ఓకే, ఇంక్రీజ్డ్ వాక్యులేషన్, సెల్ ఎన్లార్జ్మెంట్, కొత్త సెల్ వాల్ డిపాజిషన్, కొత్త సెల్ వాల్ అంటే ప్రైమరీ సెల్ వాల్ థిక్ గా అవ్వడం, ఇంకా సెకండరీ వాల్ ఫార్మేషన్ జరగడం, ఇలాంటివన్నీ మనకి ఎక్కడ జరుగుతాయి, ఇలాంగేషన్ ఫేజ్ లో జరుగుతాయి. ఇలాంగేషన్ ఫేజ్ లో మనకి ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్, ప్లాంట్స్ రిటైన్ ద కెపాసిటీ ఆఫ్ అన్లిమిటెడ్ గ్రోత్ త్రూ అవుట్ దర్ లైఫ్ టైమ్. ప్లాంట్ గ్రోత్ ఈజ్ యూనిక్. రెండు స్టేట్మెంట్స్ కరెక్టే. అసెషన్ కి ఇది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. ప్లాంట్ గ్రోత్ యూనిక్ అంటే మనం ఎక్కడ చూడని విధంగా ఉంటది. ఎందుకు అంటే దానికి కెపాసిటీ ఆఫ్ అన్లిమిటెడ్ గ్రోత్ అనేది ఉంది కాబట్టి. సో బోత్ అండ్ ఏ ఆర్ ఆర్ ట్రూ. ఆర్ ఇస్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అని మనం ఇక్కడ చెప్పొచ్చు. నెక్స్ట్ చూడండి, ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అండ్ అరిథమెటిక్ గ్రోత్ అంటే జామెట్రిక్ గ్రోత్, అరిథమెటిక్ గ్రోత్ ని తీసుకున్నప్పుడు ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఏం చెప్తున్నామండి, V1 V0 E పవర్ RT LT L0 ప్లస్ RT అని చెప్తున్నాం కదా. సరిపోయింది కదా, ఇది ఈక్వేషన్ ఫస్ట్ ఇదే మనకి కరెక్ట్ గా వచ్చేసింది. మనకి ఇవన్నీ తప్పు. నెక్స్ట్ చూడండి, సిగ్మాయిడ్ గ్రోత్ అండ్ అరిథమెటిక్ గ్రోత్. సిగ్మాయిడ్ గ్రోత్, అరిథమెటిక్ గ్రోత్ రిప్రజెంటెడ్ గ్రాఫికల్లీ. సిగ్మాయిడ్ గ్రోత్ అంటే S షేప్ కర్వ్ కదా, జామెట్రిక్ గ్రోత్ అంటే లీనియర్ గ్రోత్. ఎక్కడున్నాయి, ఎస్ షేప్, లీనియర్ ఇక్కడ ఉన్నాయి కదా. సరిపోయింది కదా, ఇది ఆప్షన్ బి, రైట్. నెక్స్ట్ చూడండి, అబ్జర్వ్ ద సిగ్మాయిడ్ కర్వ్ గివెన్ బిలో అండ్ ఐడెంటిఫై ద ఫేజెస్ ABC. సిగ్మాయిడ్ గ్రోత్ లో మనకి 3 రీజన్స్ ఉంటాయి కదండి, 3 జోన్స్. ఏంటవి, స్లో గ్రోత్ రేట్ లాగ్ ఫేజ్, ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ లాగ్ ఫేజ్, ఇది స్టేషనరీ ఫేజ్. ఎక్కడ చేంజ్ ఏమి ఉండదు మనకి, సెల్స్ అన్ని అలానే ఉంటాయి కాబట్టి నో చేంజ్ అనమాట. ఓకేనా. A is the lag phase, correct. B is the stationary phase, incorrect. C is the exponential phase, incorrect. A is initial slow growth rate, B is rapid growth rate, C is the phase of growth during limited nutrient supply. ఇది స్టోరీ ఇక్కడ సిగ్మాయిడ్ గ్రోత్ కర్వ్. దీని గురించి మళ్ళీ మనకి ఇకాలజీలో దీని కనెక్షన్ ఉంటుంది. అప్పుడు ఇంకా క్లాస్ ముగిస్తున్నాను. మీ అందరికీ ఈ క్లాస్ అర్థమైందని అనుకుంటున్నాను. ఈ లెసన్ అంతా చాలా కూల్ గా హాయిగా వెళ్ళిపోయే క్లాస్ అండి. పెద్దగా టెన్షన్ పడాల్సింది ఏమి ఉండదు. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. బై బాయ్.